సో ఈ ఎక్స్టర్నల్ టేబుల్ కూడా సో కైండ్ ఆఫ్ సో డేటా లోడ్ చేస్తుంది అనమాట. ఫ్లాట్ ఫైల్లో ఉన్న డేటాని మనం స్టేజింగ్ టేబుల్ అంటే టేబుల్లో చూస్తాం అనమాట. సో ఎస్క్యూఎల్ లోడర్లో ఎస్క్యూఎల్ ఎల్డిఆర్ కమాండ్ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత డేటా లోడ్ అవుతుంది డేటాబేస్ టేబుల్లోకి. సో ఎక్స్టర్నల్ టేబుల్ ఒకటి క్రియేట్ చేసి పెట్టుకుంటాము ఒక డైరెక్టరీలో. ఆ డైరెక్టరీలో ఈ ఫైల్ ఒక ఫైల్ ఏ ఫైల్లో డేటా ఉంటుందో ఆ ఫ్లాట్ ఫైల్ ఓకేనా అక్కడ లొకేట్ చేసి మనం టేబుల్ ఒకటి క్రియేట్ చేస్తాం ఎక్స్టర్నల్ టేబుల్ ఆర్గనైజేషన్ ఎక్స్టర్నల్ టేబుల్లో. సో ఎక్స్టర్నల్ టేబుల్లో ఫైల్లో ఏ డేటా ఉంటుందో అది టేబుల్ ఫార్మాట్లో చూపెడుతుంది అంతే. సో మనం ఏం చేయాల్సిన పని లేదు, టేబుల్ క్రియేట్ చేసి పెట్టుకుంటాము లొకేషన్ ఈ లొకేషన్లో ఫైల్ ఉంది అని టేబుల్ క్రియేట్ చేసి పెడతాము. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఆ టేబుల్ ఏది ఎక్స్టర్నల్ టేబుల్ అని కొట్టంగానే ఫ్లాట్ ఫైల్లో ఏదైతే డేటా ఉంటుందో ఆ డేటాను చూపెడుతుంది ఒక టేబుల్ లాగా చూపెడుతుంది. సో దాంట్లో మనం ఎటువంటి ఆపరేషన్ డిఎంఎల్ ఆపరేషన్స్ చేయలేము, జస్ట్ అది కనబడుతుంది అంతే. సో ఒక మిర్రర్ అనుకుందాం, ఒక మిర్రర్ కాదు సో అద్దం ఉంటుంది కదా, అటువైపు ఏం కనబడుతుందో ఇటువైపు ఈజీగా చూడొచ్చు అనమాట. సో ఆ డేటాని ఒక టేబుల్ లాగా చూడొచ్చు. సో మనం డిఎంఎల్ ఆపరేషన్స్ చేయలేము ఓకేనా, డిలీట్ చేయలేము, ఏం చేయలేము. లేటెస్ట్గా ఫైల్లో ఏ డేటా ఉంటుందో అది మాత్రమే కనబడుతూ ఉంటుంది. సో ఒకవేళ మనం దాన్ని కాపీ చేసుకోవాలో మాడిఫికేషన్ చేసుకోవాలనుకుంటే సో బై యూజింగ్ మనం ఏం చేయొచ్చు అంటే కాపీ చేసుకోవచ్చు ఓకేనా, కాపీ చేసుకోవచ్చు. వేరే నార్మల్ టేబుల్లో కాపీ చేసుకొని ఆ టేబుల్లో మనం ఆపరేషన్స్ చేసుకోవచ్చు. సో బై యూజింగ్ ఎక్స్టర్నల్ టేబుల్ వీ కెన్ వ్యూ డేటా ఫ్రమ్ ఫ్లాట్ ఫైల్ టు డేటాబేస్ టేబుల్. సో ఎలాగ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ టేబుల్. సో డేటా వోంట్ బి స్టోర్ ఇన్ ఎక్స్టర్నల్ టేబుల్. ఎక్స్టర్నల్ టేబుల్లో డేటా స్టోర్ అవ్వదు. రన్ టైమ్ ఫ్లాట్ ఫైల్ డేటా విల్ బి డిస్ప్లేడ్. జస్ట్ ఫ్లాట్ ఫైల్లో ఉన్న డేటా జస్ట్ కనబడుతుంది అంతే, టేబుల్ ఫార్మాట్లో కనబడుతుంది. If you want to store the file data, then we have to create normal table and insert into that table using external table. So insert script ఒకటి రాసుకోవాలి, insert into normal table. సో కింద select star from external table. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఎక్స్టర్నల్ టేబుల్ ఉన్న డేటా మొత్తం నార్మల్ టేబుల్కి వెళ్ళిపోతుంది. ముందే టేబుల్ క్రియేట్ చేసి పెట్టుకోవాలా, ఏ ఫార్మాట్లో చేయాలో అట్లా. సో అట్లా కాపీ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నార్మల్ టేబుల్లో మనం డిఎంఎల్ ఆపరేషన్ చేసుకోవచ్చు ఓకేనా. ఎక్స్టర్నల్ టేబుల్లో మనం డిఎంఎల్ ఆపరేషన్స్ చేయలేము ఒకటి. సో డేటా అందులో స్టోర్ అవ్వదు, స్టోర్ అవ్వగానే మనం ఎటువంటి ఆపరేషన్ చేయలేము. సో అందులో మాడిఫై ఎప్పుడు అవుతుంది, ఫ్లాట్ ఫైల్ మాడిఫై అయితే ఈ ఎక్స్టర్నల్ టేబుల్లో కూడా కొత్త డేటా కనబడుతుంది, లేటెస్ట్ డేటా కనబడుతుంది. వీ నీడ్ టు క్రియేట్ వన్ డైరెక్టరీ ఫర్ ద పాత్. సో ఎందుకు డైరెక్టరీ అంటే ఏంటంటే లొకేషన్ పాత్. సో ఇప్పుడు లోకల్ అనుకుందాం, ఇదొక లొకేషన్. సో నా ఫ్లాట్ ఫైల్ ఈ లొకేషన్లో ఉన్నప్పుడు ఈ పాత్కి మనం ఒక డైరెక్టరీ క్రియేట్ చేయాలి ఓకేనా, డైరెక్టరీ. సో ఆఫీస్లో అయితే పుట్టి లొకేషన్కి ఒక పుట్టిలో ఉంటాయి ఫోల్డర్స్ అంటే ఫైల్. సో ఆ ఫోల్డర్కి మనం డైరెక్టరీ ఒకటి క్రియేట్ చేయాలి. సో ఎలా క్రియేట్ చేస్తాం, డైరెక్టరీ అంటే క్రియేటింగ్ డైరెక్టరీ ఆబ్జెక్ట్ ఫర్ ఏ లొకేషన్ ఆర్ యూఆర్ఎల్. ఒక యూఆర్ఎల్లో ఉంటుంది, లొకేషన్ ఉంటుంది. ఆ లొకేషన్స్ కోసం మనం డేటాబేస్లో ఒక డైరెక్టరీ క్రియేట్ చేస్తాం. డైరెక్టరీ అంటే ఏమో జస్ట్ ఈ పాత్కి నేమ్ ఇవ్వడం, ఈ పాత్కి ఒక నేమ్ ఇవ్వడం డేటాబేస్లో. సో ఎలా క్రియేట్ చేస్తాం, క్రియేట్ డైరెక్టరీ నేమ్ యాజ్ దిస్ పాత్. క్రియేట్ డైరెక్టరీ నేమ్ యాజ్ దిస్ పాత్. జస్ట్ పాత్ అంతే, ఫైల్ నేమ్ కాదు, ఆ ఫోల్డర్కి ఇస్తాం అంతే, ఎస్క్యూఎల్ లోడర్. సో ఫర్ ఎగ్జాంపుల్ నా ఫైల్స్ ఎక్కడ ఉన్నాయి, సో ఎస్క్యూఎల్ లోడర్లో ఉన్నాయి అనుకున్నా, ఇందులో ఉంది. సో ఇందులో కూడా నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి పెట్టుకుంటాను. ఏం ఫోల్డర్ అది, ఇన్ ఫోల్డర్, ఇన్ అని పెట్టుకున్నాను. ఏదన్నా పెట్టుకోవచ్చు, నేను ఇన్ అని పెట్టుకుంటాను. ఇన్ ఫోల్డర్లో నాకు డేటా ఫైల్ ఉంది. సో నేనేం చేయాలా, ఈ ఫోల్డర్ నేను డైరెక్టరీ క్రియేట్ చేసి పెట్టుకోవాలి. క్రియేట్ డైరెక్టరీ నేమ్ యాజ్ సింగిల్ కోట్స్లో ఆ పాత్ ఇవ్వాలి. ఏ పాత్, ఈ పాత్ ఇవ్వాలి. ఈ పాత్ ఏమైంది, నేమ్ ఈజ్ ఆల్రెడీ యూజ్డ్ బై అన్ ఎగ్జిస్టింగ్ ఆబ్జెక్ట్. అప్పుడు నేనేం చేయాలా, డ్రాప్ చేయాలా, డ్రాప్ డైరెక్టరీ నేమ్ డ్రాప్ చేసింటే డ్రాప్ డైరెక్టరీ కంట్రోల్ జెడ్. సో డైరెక్టరీ నేమ్ ఇది. సో డైరెక్టరీని డ్రాప్ చేయాలంటే డ్రాప్ డైరెక్టరీ నేమ్, ఆ తర్వాత క్రియేట్ చేసుకోవచ్చు నేను. సో నేను నేమ్ మార్చేస్తాను, B11
డైరెక్టరీ క్రియేటెడ్. సో ఇప్పుడు ఈ డైరెక్టరీ నేమ్ యూజ్ చేసినామంటే సో దీని లొకేషన్ ఎక్కడ కనపడుతుంది అంటే ఈ ఫోల్డర్లో పెడితే ఓకేనా, ఈ ఫోల్డర్లో పెడితే ఫైల్ అది రీడ్ చేయొచ్చు. సో ఇప్పుడు నాకు తెలియదు లొకేషన్, ఏం చేస్తాం, డైరెక్టరీ నేమ్ మీద క్లిక్ చేసి షిఫ్ట్ F4. సో ఇక్కడ కనపడదు, అది సిస్లో డైరెక్టరీ ఒకటే సిస్లో స్టోర్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మనం ఎక్కడ క్రియేట్ చేసినాం, సిస్టమ్ డైరెక్టరీ కనబడుతుందా, డైరెక్టరీస్ ఇక్కడ కనబడుతుంది కదా, డైరెక్టరీస్ ఏది SQL ext dir ఇదే చేసినామంటే ఇక్కడ ఈ పాత్ డైరెక్టరీ పాత్ ఇది OneDrive batch 11 SQL లోడర్ ఇన్ ఫోల్డర్. అర్థమవుతుందా, చూడాలనుకుంటే ఆ ఫోల్డర్లో ఏ ఫోల్డర్లో పెడితే మనం ఈ డైరెక్టరీ రీడ్ చేయొచ్చు అంటే సో ఇక్కడ ఇలా సెర్చ్ చేసుకోవచ్చు. నార్మల్గా అది సిస్లో ఉంటుంది, సిస్ స్కీమాలో ఉండే చూడాలంటే సిస్ డాట్, ఇప్పుడు షిఫ్ట్ F4 కొట్టాం, ఇప్పుడు అవుతుంది. ఓకేనా, డైరెక్టరీ ఎప్పుడు సిస్లో స్టోర్ అవుతుంది, సిస్ స్కీమాలో స్టోర్ అవుతుంది. రాసినాను ఇక్కడ. సో ఇక్కడ డైరెక్టరీ విల్ క్రియేట్ ఇన్ సిస్ స్కీమా. ఓకే, నాకు రాస్తున్నాను సిస్ డాట్ డైరెక్టరీ నేమ్ చూద్దామంటే అయిపోతుంది. సో నేను డైరెక్టరీ రెడీగా పెట్టుకున్నాను. ఓకే, నా డైరెక్టరీ రెడీగా పెట్టుకొని ఇప్పుడు క్రియేట్ చేస్తాను. సో సింటాక్స్ ఇది, సింటాక్స్ టు క్రియేట్ ఎక్స్టర్నల్ టేబుల్. క్రియేట్ టేబుల్ నేమ్, ఏ టేబుల్ నేమ్ క్రియేట్ చేయాలనుకుంటున్నా ఆ టేబుల్ నేమ్ బ్రాకెట్లో కాలం 1 దాని డేటా టైపు, కాలం 2 డేటా టైపు, ఎన్ని కాలమ్స్ కావాలంటే అన్ని కాలమ్స్ పెట్టుకోవాలా. సో అన్ని డేటా టైప్స్ పెట్టుకోవాలా. సో కింద ఆర్గనైజేషన్ ఎక్స్టర్నల్ అంటే ఏమంటే సో ఇది మనం కీవర్డ్ ఇది టు క్రియేట్ ఎక్స్టర్నల్ టేబుల్, ఆర్గనైజేషన్ ఎక్స్టర్నల్. సో బ్రాకెట్లో మనం వీటిని పారామీటర్స్ అంటాం, బ్రాకెట్లో ఈ పారామీటర్ పాస్ చేయాలి. సో టైప్ ఆర్ఎక్ఎల్ లోడర్. సో ఇది బై హార్ట్ చేయాల్సిన పనిలే, దొరుకుతుంది ఎక్కడన్నా సరే. సో గుర్తుపెట్టుకుంటే చాలు, మనం ఎలా యూజ్ చేయాలో తెలుసుకుంటే సరిపోతుంది. టైప్ ఆర్ఎక్ఎల్ లోడర్, డిఫాల్ట్ డైరెక్టరీ ఏది మనం క్రియేట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ డైరెక్టరీ. ఓకేనా, క్రియేట్ చేసి పెట్టుకున్నది B11 డైరెక్టరీ. ఈ డైరెక్టరీలో యాక్సెస్ పారామీటర్స్ ఏంది, రికార్డ్ డీలిమిటెడ్ బై న్యూ లైన్. రికార్డ్ అంటే ఏంది, ఫైల్లో ఉన్న ఒక్కొక్క రికార్డు ఒక్కొక్క లైన్ అనేసి. నెక్స్ట్ రికార్డ్ ఎక్కడ ఉంటుంది, డీలిమిటెడ్ అంటే ఏమంటే సపరేటెడ్ అని, రికార్డ్స్ సపరేటెడ్ బై న్యూ లైన్ అంటే డీలిమిటెడ్ బై న్యూ లైన్. బ్యాట్ ఫైల్, ఏదైనా బ్యాట్ ఫైల్ అంటే ఆ ఫైల్ నేమ్ ఇవ్వచ్చు. సో బ్యాట్ ఫైల్ అంటే ఏంది, ఇక్కడ కూడా సేమే. బ్యాట్ ఫైల్ అంటే ఏంది, సో డేటా కనబడేటప్పుడు ఎర్రర్ వచ్చిందనుకో ఆ రికార్డు బ్యాట్ ఫైల్లోకి వెళ్తుంది. ఓకేనా, ఫీల్డ్స్ టర్మినేటెడ్ బై ఎట్లా కామానా, పైపా, ఓకేనా, ట్యాబా. సో మిస్సింగ్ ఫీల్డ్ వాల్యూస్ ఆర్ నల్. సో SQL లోడర్లో అయితే ట్రైలింగ్ నల్ కాల్స్ అని పెడతాం. సో ఇది సిమిలర్, మిస్సింగ్ ఫీల్డ్ వాల్యూస్ ఆర్ నల్. సో ఇక్కడ మళ్ళీ మనం బ్రాకెట్లో డేటా టైప్స్ ఇవ్వాలి. సో ఇక్కడ ఏం చేయాలంటే varchar2 నంబర్ ఇవన్నీ ఏం పనిచేయవు, జస్ట్ క్యారెక్టర్ ఆఫ్ CHAR మాత్రమే పనిచేస్తుంది. ఇక్కడ ఇది ఫైల్ డేటా టైప్ అన్నట్టు, ఇది టేబుల్ డేటా టైపు. మనం యాక్చువల్గా టేబుల్ ఎలా క్రియేట్ చేస్తామో ఆ డేటా టైప్స్. ఇక్కడేమంటే ఓన్లీ క్యార్ అని పెట్టాలి. సో కాలం నేమ్ 1 క్యార్, కాలం నేమ్ 2 క్యార్. సో లొకేషన్ అనేది ఏమంటే మన డేటా ఫైల్ నేమ్, లొకేషన్ అంటే డేటా ఫైల్ నేమ్. వీ హ్యావ్ టు డిఫైన్ క్యారెక్టర్ ఓన్లీ ఫర్ ఆల్ డేటా టైప్స్. ఇక్కడ ఈ లైన్కి సో డేటా ఫైల్ నేమ్ నేను మెన్షన్ చేసాను కదా. సో డేటా ఫైల్ నేమ్ విత్ ఎక్స్టెన్షన్ .txtr .csvr, ఏ ఫైల్ అయితే ఆ ఫైల్. సో ప్యారలల్ 1 రిజెక్ట్ లిమిట్ అన్లిమిటెడ్. సో ప్యారలల్ 1 అంటే ప్యారలల్ ఎగ్జిక్యూషన్ అనేసి ఉంటాయి. సో జస్ట్ 1 అంటే నార్మల్ ఎగ్జిక్యూషన్. ప్యారలల్ 2 అంటే సైమల్టేనియస్గా సో 2 సెషన్స్ టైప్ ఓపెన్ అవుతాయి. సో అవన్నీ మనకొద్దు. సో రిజెక్ట్ లిమిట్ అంటే ఎన్ని రికార్డ్స్ వస్తే ఎర్రర్ రావాలి, రిజెక్ట్ అయిపోవాలి ఈ సెలెక్ట్ స్టేట్మెంట్. సో అన్లిమిటెడ్ ఎర్రర్స్ ఇట్ కెన్ అలౌ. ఓకేనా, సో ఎగ్జాంపుల్ క్రియేట్ టేబుల్ ఎక్స్టర్నల్. సో ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, 3 కాలమ్స్ ఉన్నాయి. సో నేను ఏం చేస్తానంటే ఒక డేటా ఫైల్ని ఒకటి క్రియేట్ చేసుకుంటాను. ఉంది కదా కాపీ, అదే చేసుకుంటే పోతుంది. డేటా ఫైల్ 10 డేటా
ఇదే యూజ్ చేస్తున్నాను నేను. ఇన్ ఫైల్ ఇన్ ఫోల్డర్, ఇది డేటా ఫైల్. ఇందులో ఏమున్నాయి, ఫస్ట్ ఎంప్లాయీ నంబర్, ఈ నేమ్, శాలరీ. సో నేనేం చేస్తాను, ఎంప్లాయీ నంబర్, ఎంప్లాయీ నేమ్, శాలరీ. సో నేను ఈఎంపీ ఈఎక్స్టీ B6 అంటే నేను B11 క్రియేట్ చేసుకుంటున్నాను. నేమ్ క్రియేట్ టేబుల్ ఈఎంపీ ఈఎక్స్టీ. సో ఇవి 3 కాలమ్స్ టేబుల్లా కనబడాలా. ఇది యాక్చువల్ టేబుల్ కాదు, ఇది ఎక్స్టర్నల్ టేబుల్. సో కమాండ్ ఆర్గనైజేషన్ ఎక్స్టర్నల్ టైప్ అరాకిల్ లోడర్ డిఫాల్ట్ డైరెక్టరీ. సో మనం ఏ డైరెక్టరీ క్రియేట్ చేసి పెట్టుకున్నాం ఆ డైరెక్టరీ నేమ్ ఇది, మన డైరెక్టరీ నేమ్ ఇది. ఓకేనా. యాక్సెస్ పారామీటర్స్ ఇదే. సో బ్యాట్ ఫైల్ ఇక్కడే క్రియేట్ అవ్వాలా. సో అదే ఫోల్డర్లో క్రియేట్ అవ్వాలా. సో ఎలా పెట్టుకున్నాం, అది B11 అని పెట్టుకున్నాం. ఈ ఫైల్ నేమ్ క్రియేట్ అవుతుంది ఏదన్నా బ్యాడ్ రికార్డ్స్ ఉంటే. అంటే సో లోడ్ చేసేటప్పుడు చూపెట్టేటప్పుడు ఎర్రర్ ఉన్న రికార్డ్స్ అన్నీ ఈ ఫైల్లో మూవ్ అవుతాయి. ఫీల్డ్స్ టర్మినేటెడ్ బై, మన ఫీల్డ్స్ ఎలా ఉన్నాయి, టర్మినేషన్ కామాతో ఉన్నాయి. సో పైప్ కాదు కామా. మిస్సింగ్ వీల్ వాల్యూస్ ఆర్ నల్. సో ఈఎంపీ నంబరు క్యారెక్టర్ ఆఫ్ 10, ఈ నేమ్ క్యారెక్టర్ ఆఫ్ 20, శాలరీ క్యారెక్టర్ ఆఫ్ 10. సో అన్నిటికీ మనం క్యారెక్టర్ అనేసి పెట్టాలి దీనికి. సో అక్కడ నేను మెన్షన్ చేసినాను. లొకేషన్ ఏంటంటే ఫైల్ నేమ్, డేటా ఫైల్ నేమ్. డేటా ఫైల్ నేమ్ ఏంది, బ్యాట్ బీటన్ డేటా, బ్యాట్ బీటన్ డేటా డాట్ txt. సో ఏమైంది, క్రియేట్ అయిపోయింది. సో ఇందులో డేటా లోడ్ చేయాల్సిన పని లేదు, ఎటువంటి కమాండ్ ఎగ్జిక్యూట్ చేయాల్సిన పని లేదు. జస్ట్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ దిస్ టేబుల్, ఎక్స్టర్నల్ టేబుల్. డేటా కనబడుతూ ఉంది. ఏం కనబడుతూ ఉంది అది, సో ఫ్లాట్ ఫైల్లో ఏ డేటా ఉంటుందో ఆ డేటానే కనబడుతూ ఉంది. సో ఈ డేటా, సో ఈ ఎక్స్ ఎక్కడికి వెళ్ళింది, ఎర్రర్ రికార్డ్ ఇక్కడికి వచ్చింది. ఎక్స్ ఇది బ్యాట్ ఫైల్లోకి వచ్చేసింది. ఎందుకు ఎక్స్ బ్యాట్ ఫైల్లోకి వచ్చింది, ఎంప్లాయీ నంబర్ ఎక్స్ లోడ్ చేసాను ట్రై చేస్తాను. ఎంప్లాయీ నంబర్ ఏం డేటా టైప్, అది నంబర్ డేటా టైప్. బట్ ఇక్కడ ఫస్ట్ కాలంలో ఏముంది, ఇక్కడ ఎక్స్ ఉంది. సో నంబర్ డేటా టైప్ ఉన్న కాలంలోకి క్యారెక్టర్ మూవ్ అయ్యేదని ట్రై చేసినప్పుడు ఏం ఎర్రర్ వస్తుంది, ఇన్వాలిడ్ నంబర్. అర్థమైంది. ఎక్స్టర్నల్ టేబుల్ జస్ట్ ఫైల్లో ఉన్న డేటాని టేబుల్ ఫార్మాట్లో చూపెడుతుంది. సో మనం ఏది ఇన్సర్ట్ చేయాల్సిన పని లేదు, అప్డేట్ చేయాల్సిన పని లేదు, SQL LDR కమాండ్ లాంటి కమాండ్ ఏం ఎగ్జిక్యూట్ చేయాల్సిన పని లేదు. సో జస్ట్ క్రియేట్ చేసి పెట్టుకోవాలా. సో పారామీటర్స్ ఎలా ఉండాలా, డైరెక్టరీ ఫస్టే క్రియేట్ చేసి పెట్టుకోవాలి, ఆ లొకేషన్, ఏ లొకేషన్ అయితే ఆ లొకేషన్. సో తర్వాత మనం ఇక్కడ సో ఇవన్నీ డీలిమిటర్ ఏది అంటే టర్మినేషన్ అది, బ్యాట్ ఫైల్ అయితే ఏ ఫైల్ ఇవ్వాలా. సో ఇక్కడ లొకేషన్ అంటే ఫ్లాట్ ఫైల్, డేటా ఫైల్ నేమ్ ఇవ్వాలి. ఇక్కడ ఫైల్ డేటా టైప్స్ ఓన్లీ క్యారెక్టర్స్ మాత్రమే అలో చేస్తుంది. ఆ తర్వాత సెలెక్ట్ ఇలా కొడితే అయిపోతుంది. సో మనం అప్డేట్ చేయలేము ఏదన్నా సరే. అప్డేట్ దిస్ టేబుల్, సెట్ శాలరీ ఈక్వల్ టు 20,000 అనుకున్నాం. అవుతుందా, అప్డేట్ అవ్వదు. ఆపరేషన్ నాట్ సపోర్ట్ ఆన్ ఎక్స్టర్నల్ ఆర్గనైజ్డ్ టేబుల్. సో డిఎంఎల్ ఆపరేషన్ కెన్ నాట్ బి సపోర్టెడ్. సో ఇక్కడ ఏమంటే ఫైల్లో ఉన్న లేటెస్ట్ డేటా మాత్రం చూపెడతా ఉంటుంది. సో ఈ డేటా కనపడదు దాంట్లో. ఎందుకు కనపడదు, మనకున్నది 3 కాలమ్సే కాబట్టి ఇవన్నీ కనపడదు. సో ఇక్కడ ఏంది, నేను 10 పెడతా, సేవ్ చేస్తాను అంతే. జస్ట్ డేటా ఫైల్ లేటెస్ట్ ఫైల్ అన్నట్టు. ఇప్పుడు ఫైల్లో ఏముంది, 10,000 ఉంది, ఇక్కడ 10,000 వచ్చేసింది. సో అదే SQL లోడర్లో అయితే ఏం చేయాలా, మళ్ళీ SQL LDR కమాండ్ ఎగ్జిక్యూట్ చేయాలి, అప్పుడే డేటా లోడ్ అవుతుంది. అర్థమైందా, ఏం రన్ చేయాల్సిన పని, టేబుల్ క్రియేట్ చేసి పెట్టుకుంటాము, జస్ట్ సెలెక్ట్ స్టార్ అంతే. సో ఇప్పుడు ఈ రికార్డ్ ఎక్స్టర్నల్ ఫైల్లో మనం ఫైల్లో అప్డేట్ చేసి ఆటోమేటిక్ అప్డేట్ అవుతుంది. అంటే ఫైల్ అంతే అప్డేట్ చేసి ఆటోమేటిక్గా అవుతుంది. లేటెస్ట్ ఫైల్ వచ్చింది అనుకో, మనకి ఫైల్స్ వస్తూ ఉంటాయి, లేటెస్ట్ ఫైల్స్ వస్తూ ఉంటాయి. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ టేబుల్ కొడితే లేటెస్ట్ ఏ ఫైల్లో డేటా ఉంటుందో ఆ డేటా టేబుల్ ఫార్మాట్లో చూపెడుతుంది. అర్థమైందా. సో ఇక్కడ డబుల్ కోర్స్ ఉంది, సేవ్ చేసినాను. సో ఇక్కడ డబుల్ కోర్స్ ఉంది ప్రవీణ్ అనేది, నేను ఫైల్లో రిమూవ్ చేసేసినాను. జస్ట్ సెలెక్ట్ స్టార్ అంతే. ఓకేనా, ఇది జస్ట్ కనబడుతూ ఉంటుంది అంతే.
సో మనం మాడిఫై చేయలేము. సో దీనిలో ఏదైనా వ్యాలిడేషన్స్ చేసి అప్డేట్ చేయాలంటే ఏం చేయాలా, ఒక నార్మల్ టేబుల్ ఒకటి క్రియేట్ చేసుకొని దాంట్లో కాపీ చేసుకోవాలా, కాపీ చేసుకొని అప్డేట్ చేసుకోవాలి. ఓకేనా. సో ఇక్కడ అప్డేట్ చేసిన ట్రై చేసినాను. సో ఆపరేషన్ నాట్ సపోర్టెడ్ ఆన్ ఎక్స్టర్నల్ టేబుల్ ఇవన్నీ డూప్లికేట్. సో ఏం చేసిన వీడియోలో ఒక నార్మల్ టేబుల్ ఒకటి క్రియేట్ చేసుకున్నాను, ఇన్సర్ట్ ఇంటూ ఈ టేబుల్, అంతే. ఇది చేస్తే కింద సెలెక్ట్ వచ్చేస్తుంది రికార్డ్. ఓకే, నాకు అందులో అవుతుంది. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో ఇంటర్వ్యూ క్వశ్చన్, డిఫరెన్స్ బిట్వీన్ ఎస్క్యూఎల్ లోడర్ అండ్ ఎక్స్టర్నల్ టేబుల్. ఎస్క్యూఎల్ లోడర్లో మనం ఏం చేసినాము, సో ఎస్క్యూఎల్ లోడర్ ఎక్స్టర్నల్ టేబుల్ రెండు ఫ్లాట్ ఫైల్లో ఉన్న డేటాను రీడ్ చేయడానికి యూజ్ చేస్తాము, సో డేటాబేస్లోకి తీసుకోవడానికి. సో ఎస్క్యూఎల్ లోడర్లో ఏం చేస్తాం, కంట్రోల్ ఫైల్ క్రియేట్ చేసుకొని ఎస్క్యూఎల్ ఎల్డిఆర్ కమాండ్ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాతనే లేటెస్ట్ డేటా కనపడుతుంది, టేబుల్లో వచ్చేస్తుంది. బట్ ఎక్స్టర్నల్ టేబుల్లో క్రియేట్ చేసి పెట్టుకుంటాము, జస్ట్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అంటే సో కనపడుతుంది. బట్ ఎస్క్యూఎల్ లోడర్లో డేటా ఫిజికల్ డేటా ఉంటుంది, స్టోర్ అవుతుంది. ఎస్క్యూఎల్ ఎల్డిఆర్ కమాండ్ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత డేటా లోడ్ అవుతుంది, ఫిజికల్ డేటా ఎగ్జిస్టింగ్ ఉంటుంది. బట్ ఎక్స్టర్నల్ టేబుల్లో డేటా స్టోర్ అవ్వదు, జస్ట్ ఒక మిర్రర్ టైప్ అనమాట. ఫైల్లో ఉన్న డేటాని టేబుల్ ఫార్మాట్లో చూపెడుతుంది అంతే డేటాబేస్లో. ఓకేనా. సో అదే డిఫరెన్స్. కెన్ వి పర్ఫామ్ డిఎంఎల్ ఆపరేషన్ ఆన్ ఎక్స్టర్నల్ టేబుల్? చేయొచ్చా అంటే చేయలేము. వీ కెన్ నాట్ పర్ఫామ్ డిఎంఎల్ ఆపరేషన్స్. ఓకేనా. ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఇందులో? డేటా లోడ్ ప్రాక్టీస్ చేయాలా అన్న? బ్యాట్ ఫైల్ మనం క్రియేట్ చేయాలా, లేకపోతే డైరెక్ట్గా ఎక్స్టర్నల్ టేబుల్ కమాండ్లో మనం ఇచ్చేస్తే అదే క్రియేట్ చేసేసుకుంటుందా? ఏది మనకి క్రియేట్ చేయాల్సిన పని లేదు. నేను క్రియేట్ చేయలేదు కదా ఫైల్లో, సో ఎర్రర్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా అదే క్రియేట్ చేసుకుంటుంది. ఓకే 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 అన్న, మనం జస్ట్ నేమ్ ఇస్తే అదే క్రియేట్ చేసుకుంటుంది. ఏది మనం ఇస్తామో ఆ నేమ్తో అది క్రియేట్ అయిపోతుంది. ఓకే ఓకే అన్న, అర్థమైంది. గౌతమ్ అర్థమైందా? అర్థమైందన్న. ఓకే, ఇంటర్వ్యూ క్వశ్చన్ ఈ రెండు ఉన్నాయి. సో మర్జ్, నెక్స్ట్ మర్జ్. సో మర్జ్ ఎందుకంటే మర్జింగ్ టూ టేబుల్స్. సో ఏమవుతుందంటే వీ కెన్ పర్ఫామ్ మల్టిపుల్ డిఎంఎల్ ఆపరేషన్స్ యూజింగ్ సింగిల్ కమాండ్. సో మర్జింగ్ టూ టేబుల్స్ అంటే ఒక టేబుల్ ఉంటుంది, టార్గెట్ టేబుల్లో మనం ఒక టేబుల్లోకి లోడ్ చేయాలా బై టేకింగ్ రెఫరెన్సెస్ ఆఫ్ అనదర్ టేబుల్. ఒక సోర్స్ టేబుల్ ఉంటుంది, ఒక డెస్టినేషన్ టేబుల్ ఉంటుంది. సోర్స్ టేబుల్, డెస్టినేషన్ టేబుల్. ఫర్ ఎగ్జాంపుల్, సో మనకి ఇక్కడ బ్యాంక్ అకౌంట్ టేబుల్ ఉంది. ఓకేనా, బ్యాంక్ అకౌంట్ టేబుల్ ఉంది. బ్యాంక్ అకౌంట్ టేబుల్ ఎవరెవరికి ఉంది? సో అందులో డీటెయిల్స్ ఏమున్నాయంటే అకౌంట్ హోల్డర్ నేము, అతని పాన్ కార్డు, అకౌంట్ నంబరు. ఓకేనా, అకౌంట్ నంబరు, తర్వాత ఫోన్ నంబరు. ఓకేనా, ఫోన్ నంబర్, అడ్రస్ అనుకుందాం, అడ్రస్. సో ఏమవుతుందంటే ఈరోజు నేమ్ ఎవరు? సాయి, పాన్ కార్డు ఏ అనుకుందాం, అకౌంట్ నెంబర్ 1, నేను 1 అంటాను, జస్ట్ 1 ఫర్ రెఫరెన్సెస్ అంతే. ఫోన్ నెంబరు 1 2 3 4 5. ఓకేనా, అడ్రస్ సమ్ తిరుపతి అనుకుందాం, తిరుపతి. సో నెక్స్ట్ ఈయన ఎవరు? ప్రవీణ్, అతను పాన్ కార్డ్ నెంబర్ బి అనుకుంటే, అకౌంట్ నెంబర్ 2 అనుకుంటే, సో ఫోన్ నెంబరు సమ్ 2 4 5 అనుకుందాం, అంతే ఏదో రాయచోటి. ఓకే, వచ్చింది. సో ఇది నా టేబుల్, యాక్చువల్ టేబుల్. సో ఈ బ్యాంక్ టేబుల్, ఇది బ్యాంక్ అకౌంట్ టేబుల్లో మనం ఏం చేస్తామంటే, సో అకౌంట్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ కస్టమర్స్, సో ఇన్ఫర్మేషన్ మెయింటైన్ చేస్తూ ఉంటాం. సో ఇది నా టార్గెట్ టేబుల్, మెయిన్ టేబుల్. ఇదేంటిది? టార్గెట్ టేబుల్. ఇది పర్మనెంట్ టేబుల్ ఇది. సో మనది ఒకటి స్టేజింగ్ టేబుల్ టైప్ ఉంటుంది. స్టేజింగ్ టేబుల్ అంటే టెంపరరీ టేబుల్లో సేమ్ ఫార్మాటే ఉంటుంది ఆల్మోస్ట్ అనుకుందాం. ఇది టెంపరరీ టేబుల్. ఏది? బ్యాంక్ అకౌంట్ స్టేజింగ్ టేబుల్ ఫార్మాట్ సేమే ఉంది. సో ఇందులో ఏమొస్తాయంటే ఈరోజు కొత్తగా ఎవడైతే అకౌంట్ ఓపెన్ చేసినారో వాళ్ళ డీటెయిల్స్ ఉంటాయి. ఎవరోజు కొత్తగా ఎవరు ఓపెన్ చేసినారో? శివ ఓపెన్ చేసినారు, అతని పాన్ కార్డ్ నెంబర్ సి అనుకుంటే, అకౌంట్ నెంబర్ 3 అనుకుంటే, ఫోన్ నెంబర్ ఏదో సంథింగ్ ఉంది. సో అడ్రస్
ఏదో పీజర్ అనుకున్నాం. సో దాంతోపాటు సాయి ఏం చేసినాడంటే అతని ఫోన్ నెంబర్ చేంజ్ చేసుకున్నాడు ఈరోజు ఓకేనా. సాయి ఫోన్ నెంబర్ చేంజ్ చేసుకున్నాడు. సాయి పాన్ కార్డ్ నెంబర్ మారుతుందా? మారదు. సో అకౌంట్ నెంబర్ మారుతుందా? మారదు. సో ఏం మారుతుంది? ఫోన్ నెంబర్ 1234 ఉండేది ఏదో సంథింగ్ మారిపోయింది. సో తర్వాత సరే అడ్రస్ అట్లనే ఉన్నింది తిరుపతి. సో ఈరోజు జరిగిన చేంజెస్ అని ఇది సోర్స్ టేబుల్, టెంపరీ టేబుల్. సోర్స్ అంటే ఏంటది? టెంపరీ టేబుల్. ప్రతిరోజు డేటా ఈ టేబుల్లోకి వస్తుంది. ప్రతిరోజు టేబుల్లో డైరెక్ట్గా వేసి మనం ఇందులో లోడ్ చేసాము. ఈ టేబుల్లోకి వస్తాం. నేనేం చేయాలా? ఇప్పుడు ఏం చెక్ చేయాలా? అకౌంట్ నంబరు ఉందా? అకౌంట్ నంబరు 3 బ్యాంక్ అకౌంట్ టేబుల్లో ఉందా? అర్థమవుతుందా? బ్యాంక్ అకౌంట్ 3 ఉందా అంటే లేదు. సో నేనేం చేయాలా? దీన్ని తీసుకొని వెళ్ళి ఇక్కడ ఇన్సర్ట్ చేయాలి కదా. సో ఇక్కడ ఇది రిజల్ట్, పాత డేటా ఇది. సో తర్వాత కొత్తగా శివ వచ్చినాడు. శివాన్ డీటెయిల్స్ ఏం చేయాలి? ఇక్కడ ఇన్సర్ట్ చేయాలా. సో సాయి డేటా అకౌంట్ నంబర్ ఆల్రెడీ మన టేబుల్లో ఉంది. ఆల్రెడీ మన దగ్గర టేబుల్లో ఉంటే ఏం చేయాలి? నేను రిమైనింగ్ ఫీల్డ్స్ని అప్డేట్ చేయాలి. దేంతో ఫీల్డ్ అప్డేట్ చేయాలా? ఇది అర్థమవుతుందా? సో ఇది సోర్స్ టేబుల్లో టార్గెట్ టేబుల్లో కంపేర్ చేసుకొని, 2 టేబుల్ కంపేర్ చేసుకొని, సో ఏదన్నా మనం ఒక జాయింట్ కండిషన్ యూజ్ చేస్తాం. ఇక్కడ మెయిన్ కాలం ఏది మనకు? సో అకౌంట్ టేబుల్ కాబట్టి అకౌంట్ నంబరే మెయిన్ కాలం, అంటే ప్రైమరీ కీ కాలం. సో ఈ కాలం మనం మ్యాపింగ్ చేసుకుంటా, ఒకవేళ రికార్డు కానీ ఉంటే, అంటే ఆ వాల్యూ కనుక ఉంటే అప్డేట్ చేసుకుంటాము, లేకపోతే ఇన్సర్ట్ చేసుకుంటాము బై యూజింగ్ సింగిల్ కమాండ్. కాన్సెప్ట్ అర్థమైందా? సో ఒక మెయిన్ టేబుల్, ఒక టార్గెట్ టేబుల్లోకి సోర్స్ టేబుల్లో డేటాని తీసుకుని వెళ్ళి లోడ్ చేస్తాం. ఎలా లోడ్ చేస్తాము? డేటా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉంటేనేమో అప్డేట్ చేస్తాము, ఎగ్జిస్టింగ్ లేకపోతేనేమో ఇన్సర్ట్ చేస్తాం. సో ఇదే సింపుల్ కాన్సెప్ట్. సో ఇలాంటి రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు మర్జ్ కమాండ్ యూజ్ చేస్తాం. బై యూజింగ్ మర్జ్ వీ కెన్ డూ మల్టిపుల్ డిఎంఎల్ ఆపరేషన్స్. సో ఎలా యూజ్ చేస్తాం? కంపేర్ చేస్తాం. సో అంటే జాయింట్ కండిషన్ యూజ్ చేస్తాం. జాయింట్ కండిషన్ యూజ్ చేసి రికార్డ్ అవైలబుల్ ఉంటేనేమో అప్డేట్ చేస్తాం, డిలీట్ కూడా చేయొచ్చు కొన్నిసార్లు సిచ్యువేషన్స్లో. సో రికార్డ్ లేదనుకో ఇన్సర్ట్ చేస్తాం. సో ఈ కేసులో బ్యాంక్ అకౌంట్ టీ డాట్ అకౌంట్ నంబర్ ఈక్వల్ టు స్టేజింగ్ టేబుల్ డాట్ అకౌంట్ నంబర్ అని చెక్ చేస్తాం. చెక్ చేసి సో రికార్డ్ నాట్ ఫౌండ్, వెన్ రికార్డ్ నాట్ ఫౌండ్ ఏం చేస్తాం? ఇన్సర్ట్ చేస్తాం. వెన్ రికార్డ్ ఫౌండ్ అయితే అప్డేట్ చేస్తాం. అప్డేట్ చేసేటప్పుడు అకౌంట్ నెంబర్ మాత్రం అప్డేట్ చేయలేము. దాన్నే కదా మనం మ్యాపింగ్ చేస్తున్నాము. ఆ రికార్డు మనం అప్డేట్ చేయలేము. సో కొత్తగా రికార్డ్ ఇన్సర్ట్ ఎక్కడవుతుంది? టార్గెట్ టేబుల్లోనే ఇన్సర్ట్ అవుతుంది, అప్డేట్ అవుతుంది. సోర్స్ టేబుల్లో నో చేంజెస్. సోర్స్ టేబుల్లో డేటాని మనం టార్గెట్ టేబుల్లోకి మూవ్ చేస్తాం అంతే. అర్థమైందా? సో ఇక్కడ సోర్స్ టేబుల్లో ఇది అనుకుందాం. టేబుల్ 1 సోర్స్ టేబుల్లో కాలం ఎలా ఉంది? 1B 3B 4C అనేసి ఉంది. టార్గెట్ టేబుల్లో డేటా 1A ఉంది, 2B ఉంది. సో మనకు రిజల్ట్ ఎలా ఉండాలా? కంపేర్ చేయాలి ఫస్ట్. అందులో కాలం 1 కంపేర్ చేసుకున్నాం అనుకో. సో ఏం చేయాలి? ఇప్పుడు టేబుల్ 2లోకి టార్గెట్ టేబుల్ 2 కాబట్టి సో 1 ముందే ఉన్నింది, 1A ఉన్నింది. సో సోర్స్ టేబుల్ ఏముంది? 1B ఉంది. సో ఇదేమైంది? ఇది అప్డేట్ అయింది. B అప్డేటెడ్, అర్లియర్ ఇట్ వాస్ A. 2B నో టచ్ చేంజ్ చేయాల్సిన పనిలే. ఎందుకు? మనం సోర్స్ టేబుల్లో 2 అనేది లేదు. ఓకేనా? సోర్స్ టేబుల్లో 2 అనేది లేదు. సో యాజ్ ఇట్ ఈస్ అట్లే ఉండిపోతుంది. ఎవడైతే బ్యాంక్ అకౌంట్ అప్డేట్ ఉంటుందో వాళ్ళకే చేంజ్ చేయాలా. ఓకేనా? అప్డేషన్ లేనప్పుడు చేంజ్ చేయాల్సిన పని లేదు. సో ఇప్పుడు 3C 4C అనేది కొత్తగా ఇన్సర్ట్ అవ్వాలి. సో 3C 4C, ఎందుకంటే ఇక్కడ టార్గెట్ టేబుల్లో 3 లేదు, 4 లేదు. 3C 4C ఇన్సర్ట్ అవ్వాలా. ఓకేనా? సో దానికోసం కమాండ్ అదే సింటాక్స్ ఏంది? సింటాక్స్ ఏంది? మర్జ్ ఇంటూ
టార్గెట్ టేబుల్, ఏ టేబుల్లో నేను మర్జ్ చేయాలో ఆ టార్గెట్ టేబుల్. సో అప్డేషన్ అంటే అప్డేట్ ఇన్సర్ట్ ఏ టేబుల్ జరుగుతుంది అంటే టార్గెట్ టేబుల్లోనే జరుగుతుంది. మర్జ్ ఇంటూ టార్గెట్ టేబుల్ అంటే మనం ఇప్పుడు ఏం చెప్పినాము, బ్యాంక్ అకౌంట్ టేబుల్ ఇక్కడ పెడతాం యూజింగ్ సోర్స్ టేబుల్. సోర్స్ టేబుల్ అంటే మనకు స్టేజింగ్ టేబుల్, యూజింగ్ స్టేజింగ్ టేబుల్ ఆన్ విచ్ కండిషన్. సో మనం బ్యాంక్ అకౌంట్ డాట్ అకౌంట్ నంబర్ ఈక్వల్ టు స్టేజింగ్ డాట్ అకౌంట్ నంబర్ కండిషన్. వెన్ మ్యాచ్డ్ దెన్ అప్డేట్ సెట్, జస్ట్ అప్డేట్ సెట్ అంటే అప్డేట్ టేబుల్ నేమ్ ఇవ్వాల్సిన పని లేదు, మన టార్గెట్ మొత్తం టార్గెట్ టేబుల్లోనే ఉంటుంది కాబట్టి ఇక్కడ మళ్ళీ టేబుల్ నేమ్ ఇవ్వాల్సిన పని లేదు. అప్డేట్ సెట్. సో మనం మామూలుగా అప్డేట్ సెట్ తర్వాత ఎలా అయితే మనం కాలమ్స్ రాస్తామో అలా రాస్తాము. సో కింద చూపిస్తాను టార్గెట్ టేబుల్ కాలమ్స్ ఈక్వల్ టు సోర్స్ కాలమ్స్ అంటే కింద చూపిస్తాను, ఈజీగా అర్థమవుతుంది. వెన్ నాట్ మ్యాచ్డ్ దెన్, మ్యాచ్ అవ్వకపోతే ఇన్సర్ట్ కాలమ్ నేమ్స్, ఇక్కడ టార్గెట్ టేబుల్లో ఉన్న కాలమ్ నేమ్స్ వాల్యూస్, సోర్స్ టేబుల్లో ఉన్న కాలమ్ నేమ్స్. సో ఇప్పుడు మనం ఇక్కడ ఇదే టేబుల్ అట్లనే క్రియేట్ చేసుకున్నాం, ఆల్రెడీ ఉందా బ్యాంక్ అకౌంట్ టేబుల్. సరే కింద వేరే ఎగ్జాంపుల్ తీసుకుంటాం. మర్జ్ ఇంటూ ఈఎంపీ మర్జ్ టేబుల్. సో ఈ టేబుల్ ఉందో లేదో నాకు తెలియదు. సెలెక్ట్ స్టార్ట్. సో లేదు. సో నేనేం చేస్తానంటే ఈ టేబుల్ క్రియేట్ చేస్తాను. డ్రాప్ టేబుల్ బ్యాంక్ అండర్స్కోర్ అకౌంట్ అండర్స్కోర్ టీ ఉన్నట్టుంది అకౌంట్. ఓకే లేదా, ఓకే గుడ్, లేకపోతే క్రియేట్ టేబుల్. ఈ టేబుల్ బ్రాకెట్లో ఇది నేమ్ ఏంది varchar2 ఆఫ్ 20 పెట్టుకో. పాన్ కార్డ్ నెంబర్ కూడా varchar2 ఆఫ్ సమ్ 10 ఎగ్జాక్ట్ 10. ఓకే. సో అకౌంట్ నంబర్ పెట్టుకుందాం. ఫోన్ నంబర్ అండ్ ఫోన్ నెంబర్ క్యారెక్టర్ తెలుసా, ఫోన్ నెంబర్ వేరే క్యారెక్టర్. ఎందుకు +91 ఉంటుంది, ప్లస్ అంటే ఏంది అంతేనా, ప్లస్ అనే సింబల్ తగిలిందంటే అది వేరే క్యారెక్టర్. అడ్రస్ varchar2 ఆఫ్ నార్మల్గా 100 అలా ఇచ్చేస్తాం, ఎక్కువ ఉంటాయి కాబట్టి. సో ఒక టేబుల్ ఒకటి క్రియేట్ చేసుకున్నాం, టేబుల్ క్రియేటెడ్. సో సిమిలర్ టేబుల్ ఒకటి నేను మళ్ళీ ఇంకోటి క్రియేట్ చేసుకుంటాను స్టేజింగ్ టేబుల్ కోసం. టేబుల్ నేమ్ ఏంది బ్యాంక్ అకౌంట్ STGT. ఇది కూడా క్రియేట్ అయిపోయింది. సో ఇందులో నేను ఈ 2 వాల్యూస్ నేను ఇన్సర్ట్ చేయాలి. ఇన్సర్ట్ ఇంటూ దిస్ వాల్యూస్. ఇది ఎర్రర్ వస్తుందా, ఇన్సర్ట్ అవుతుందా? ఎందుకు ఇదేమనుకుంటుంది తెలుసా, ఇలా పెడితే ఇదేదో కాలం నేమ్ అనుకుంటుంది, సింగిల్ కోర్సులు లేకపోతే అది కాలం నేమ్ అనుకుంటుంది. ఓకేనా, ఇన్సర్ట్ అయ్యింది. ఇన్సర్ట్ ఇంటూ టూ రికార్డ్స్ ఇన్సర్టెడ్. కామెంట్ కొట్టుకుందాం. సో ఇప్పుడు వీటిని ఇన్సర్ట్ చేయాలి. ఏ టేబుల్లోకి, ఇందులోకి ఇన్సర్ట్ అంటే వాల్యూస్ సింగిల్ కోర్స్లో సి under inserted. ఓకే, అలా నేను సో ఈ తర్వాత మన దగ్గర ఈ రికార్డ్స్ ఉన్నాయి.
రెఫరెన్స్ కోసం ఆడేసి పెడతాను క్లాస్లో కింద క్రియేట్ సోర్స్ టేబుల్. ఇది ఒక ఎగ్జాంపుల్ అనుకుందాం. ఇంకోటి ఎగ్జాంపుల్ when match then you cannot update. సో నేను మర్జ్ స్టేట్మెంట్ రాయాలి. మర్జ్ స్టేట్మెంట్ సింటాక్స్ ఇది ఇది ఓకే. కాన్సెప్ట్ ఏంది? మర్జ్ ఇంటూ ఏ టేబుల్లో నేను మర్జ్ చేయాలా? టార్గెట్ టేబుల్ ఏది? అకౌంట్, బ్యాంక్ అకౌంట్ టేబుల్ నా మెయిన్ టార్గెట్ టేబుల్. సో యూజింగ్ సోర్స్ టేబుల్ ఏది? స్టేజింగ్ టేబుల్. ఓకే, స్టేజింగ్ టేబుల్. సో నేను అలియాస్ నేను పెట్టుకోవచ్చు ఇక్కడ. ఓకేనా? ఇంటూ టేబుల్ 2 కాదు, ఇంటూ ఇక్కడ ఏమనుకుంటాను ఇది బి టేబుల్ అంటే బ్యాంక్ టేబుల్. ఇది నేను ఎస్ టేబుల్ అనుకుంటాను. బి అంటే ఏంది ఇప్పుడు? అకౌంట్ టేబుల్లో. సో ఎస్ అంటే స్టేజింగ్ టేబుల్ అనుకుందాం. ఆన్ విచ్ కండిషన్? ఆన్ జాయిన్. ఓకే. సో ఇది ఇక్కడ బ్రాకెట్ ఓపెన్ చేసి పెట్టుకుంటాను. ఆన్ బ్రాకెట్లో జాయిన్ కండిషన్ బ్రాకెట్లో రాసుకోవాలి. నార్మల్గా రాసుకుంటాం. సో బ్రాకెట్లో బి డాట్ ఏంది కాలం నేము? ACC_NO ఈక్వల్ టు ఎస్ డాట్ అకౌంట్ అండర్స్కోర్ నంబర్. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే రెండు మ్యాచ్ చేస్తున్నాను. సో వెన్ మ్యాచ్ దెన్ సెట్ ఏం చేయాలా? మ్యాచ్ అయితే ఏం చేయాలా? రిమైనింగ్ కాలమ్స్ నేను అప్డేట్ చేసేయాలి. సో ఎక్సెప్ట్ అకౌంట్ నెంబర్ని మనం అప్డేట్ చేయకూడదు. ఇవి కాకుండా రిమైనింగ్ అన్ని కాలమ్స్ మనం అప్డేట్ చేసి పెట్టేస్తాం. ఎలా నార్మల్ అప్డేట్ స్టేట్మెంట్లో ఎలా రాస్తాం? ఆఫ్టర్ సెట్ అప్డేట్ టేబుల్ నేమ్ రాయకూడదు. ఇక్కడ నార్మల్గా మనం అప్డేట్ టేబుల్ నేమ్ సెట్ అని రాస్తాం. ఇక్కడ అప్డేట్ అనేది టార్గెట్ టేబుల్కి అప్డేట్ చేస్తున్నాం. ఇక్కడ మర్జ్ ఇంటూ ఈ టేబులే కాబట్టి రాయకూడదు. సో రిమైనింగ్ కాలమ్స్ ఏమున్నాయి? ఓకే, బి టేబుల్లో ఉన్న నేమ్లోకి ఏం వెళ్ళాలా? ఎస్ టేబుల్లో ఉన్న నేమ్ వెళ్ళాలా? బి టేబుల్లో ఉన్న పాన్ కార్డ్లోకి ఏం వెళ్ళాలా? ఎస్లో ఉన్న పాన్ కార్డ్ వెళ్ళాలా? సో ఇప్పుడు అకౌంట్ నెంబర్ వెళ్ళకూడదు. ఫోన్ నంబర్ బిలో ఉన్న ఫోన్ నంబర్లో ఏం వెళ్ళాలా? ఎస్లో ఉన్న ఫోన్ నంబర్ వెళ్ళాలి. ఫోన్ నంబర్ వెళ్ళాలి. సో నెక్స్ట్ ఇక్కడ సింపుల్ అని ఎందుకు వచ్చింది? ఇక్కడ నేను రాసినాను సింటాక్స్ సెమికోలన్ ఏం లేదు అక్కడ, టర్మినేట్ అయిపోతుంది సెమికోలన్. ఎస్ డాట్ ఫోన్ నంబర్ ఈక్వల్ అయింది. బి డాట్ అడ్రస్లోకి ఏం వెళ్ళాలా? ఎస్లో ఉన్న అడ్రస్ వెళ్ళాలి. అర్థమైంది అయితే? సో ఈ విధంగా వెళ్ళాలి. సో కామా కింద నేను ఎంటర్ వచ్చి పెట్టుకుంటాను. ఎలానా పెట్టుకోవచ్చు. వెళ్ళాలి ఈ విధంగా అప్డేట్ చేసుకోవాలి. ఇప్పుడు వెన్ మ్యాచ్డ్ దెన్ సింటాక్స్ ఇది. వెన్ మ్యాచ్ అయితే ఏం చేయాలి? రిమైనింగ్ కాలమ్స్ మనం అప్డేట్ చేసుకోవాలి. వెన్ నాట్ మ్యాచ్డ్ అంటే మనకు అది మ్యాచ్ అవ్వలేదు అంటే ఏమని? అప్పుడు కొత్త అకౌంట్ వచ్చింది అనేది. ఓకేనా? కొత్త కస్టమర్ అని. వెన్ మ్యాచ్డ్ దెన్ అప్పుడు ఏం చేయాలా? ఇక్కడ ఈ కాలమ్స్ అన్నీ రాసేయాలా. నేమ్, బి డాట్ నేమ్, బి డాట్ అకౌంటేనా? పాన్ కార్డు ఎట్లా రాయచ్చలేదు, కింద కూడా రాయచ్చు. సేమ్ అట్లే పైన ఎలా రాస్తాం కింద అలానే రాయాలి. బి డాట్ అకౌంట్ అండర్స్కోర్ నంబర్, బి డాట్ ఫోన్ అండర్స్కోర్ నంబర్, బి డాట్ అడ్రస్. సో ఇక్కడ ఇందులోకి ఎక్కడి నుంచి ఇన్సర్ట్ చేయాలా? ఎస్ నుంచి తీసుకొచ్చి ఇన్సర్ట్ చేయాలా. ఇక్కడ బి కాదు, ఎస్లో ఉన్న డేటా, ఎస్లో ఉన్న పాన్ కార్డు, ఎస్లో ఉన్న అకౌంట్ నంబర్, ఎస్లో ఉన్న ఫోన్ నంబర్, ఎస్లో ఉన్న అడ్రస్. అర్థమైంది? మనమే డిలీట్ చేయడం లేదు. డిలీట్ అయితే డైరెక్ట్ డిలీట్ పెట్టేయచ్చు. సో డిలీట్ మనకు పెద్ద పని లేదు. షిఫ్ట్. అర్థమైందా? మర్జ్ స్టేట్మెంట్ ఇలా రాయాలా. సో మర్జ్ ఇంటూ టార్గెట్ టేబుల్ యూజింగ్ సోర్స్ టేబుల్ ఆన్ విచ్ కండిషన్? సో అకౌంట్ నెంబర్ జాయిన్ కండిషన్. ఇక్కడ
సో వెన్ మ్యాచ్డ్ దెన్ మ్యాచ్ అయితే ఇప్పుడు ఏం చేయాలా, రిమైనింగ్ కాలమ్స్ మనం ఇక్కడ అప్డేట్ చేసేయాలి. వెన్ నాట్ మ్యాచ్డ్ దెన్ ఇన్సర్ట్ చేయాలి. చల్ రే చల్మా అబ్బా మీటింగ్ చల్ రే చల్మా దో ఇట్లా ఇన్సర్ట్ చేయాలి. ఇన్సర్ట్ కాలం నేమ్స్, ఇక్కడ కూడా ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్ ఏం పెట్టాల్సిన పని లేదు మనకి, ఎందుకంటే టార్గెట్ టేబుల్ ఇది మర్జ్ స్టేట్మెంట్ సింటాక్స్. సో ఇప్పుడు నేను ఇన్సర్ట్ అదే చేయకముందు నేను ఏం చేస్తానంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ దిస్ టేబుల్. ఇప్పుడు చాలా కామ్ డిస్టర్బెన్స్, ఇక్కడ 2 రికార్డ్స్ ఉన్నాయి. బిఫోర్ మర్జ్ స్టేట్మెంట్ మా చల్లబెట్టు బాగా రే చలో రే ఇద్దరు అదో చల్లరు ఇద్దరు. సో నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నాను, మర్జ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఏమైంది 2 rows మర్జ్డ్. 2 rows మర్జ్డ్ ఎలా 2 rows తెలుసా, ఇది సోర్స్ టేబుల్లో నుంచి కంపేర్ చేసుకుంటుంది. సోర్స్ టేబుల్ ఎన్ని rows ఉన్నాయి, 2 rows మాత్రమే, కాబట్టి 2 rows మర్జ్డ్. ఆఫ్టర్ మర్జ్డ్ మనం చూద్దాం. ఇక్కడ ఏమైంది, ఆఫ్టర్ మర్జ్డ్ సాయి ఫోన్ నెంబర్ అయితే మారిపోయింది, శివ కొత్త రికార్డు వచ్చేసింది. సింగిల్ కమాండ్ 2 ఆపరేషన్స్. అర్థమైందా, ఇదే ఇంపార్టెంట్ మర్జ్ స్టేట్మెంట్. ఎక్కడ పెట్టింది ఇన్సర్ట్ ఇదే కదా. అర్థమైందా మర్జ్ స్టేట్మెంట్ ఏం చేస్తుందో? అర్థమైందన్న. ఇక్కడ కూడా సోర్స్ టేబుల్ అని, డెస్టినేషన్ టేబుల్ అనేసి, టార్గెట్ టేబుల్ అనేసి ఇక్కడ పెట్టినాను. టేబుల్ నేమ్ అలానే పెట్టినాను, దాన్ని వెరిఫై చేయండి. సో ఇక్కడ మర్జ్ ఇంటూ టార్గెట్ టీ టేబుల్ యూజింగ్ సోర్స్ టీ టేబుల్ ఎస్ పెట్టినాను. ఆన్ విచ్ కండిషన్ ఎస్ డాట్ ఎస్ నంబర్ ఈక్వల్ టు టీ డాట్ ఎస్ నంబర్ ఈక్వల్ టు ఎస్ డాట్ ఎస్ నంబర్. వెన్ మ్యాచ్డ్ దెన్ సో అప్డేట్, సో ఇది వెన్ నాట్ మ్యాచ్డ్ దెన్ ఇన్సెట్. సో అట్ అ టైం 2 ఆపరేషన్ జరిగిపోతాయి. సో కంపేర్ చేసి చేస్తుంది అనమాట. సో నార్మల్గా అయితే 2 స్క్రిప్ట్స్ రాయాలా, ఎక్కడైతే రికార్డ్స్ బౌండ్ అవుతాయో అవన్నీ అప్డేట్ చేయాలా, లేదనుకో డిలీట్ చేయాలా, అవన్నీ లేకుండా ఈజీగా అయిపోతుంది. సో ఇది సో ఇక్కడ వెన్ మ్యాచ్డ్ దెన్ వీ కెన్ నాట్ అప్డేట్ జాయింట్ కాలం యూజ్డ్ ఇన్ ఆన్ క్లాస్. ఓకేనా, వెన్ మ్యాచ్డ్ దెన్లో మనకి ఏదైతే మనం ఆన్ క్లాస్ అంటే ఏంది, కండిషన్ యూజ్ చేసి ఉంటాం కదా, దాన్ని మనం అప్డేట్ చేయలేము. సో దాన్ని అప్డేట్ చేసిన ట్రై చేసినామంటే ఈ ఎర్రర్ వస్తుంది. కాలమ్స్ రెఫరెన్స్డ్ ఇన్ ఆన్ క్లాస్ కెన్ నాట్ బి అప్డేటెడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టీ డాట్ ఎస్ నెంబర్ని మనం అప్డేట్ చేయలేము మ్యాచ్ అయినప్పుడు. సో ఇక్కడ పెట్టినాం కదా, ఇక్కడ ఇది అప్డేట్ చేయకూడదు. ఇక్కడ సెట్ ఈ కాలం ఇక్కడ వాడకూడదు, ఎస్ నెంబర్ అనే కాలం వాడకూడదు. ఓకేనా. సో ఎగ్జిస్ట్ నాట్ ఎగ్జిస్ట్ ఇంతకుముందు డిస్కస్ చేసినాం కదా. ఎగ్జిస్ట్ అంటే ఏమంటే సో సబ్ క్వరీ టైప్ అనమాట. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ డిపార్ట్మెంట్ డి వేర్ ఎగ్జిస్ట్ అంటే బ్రాకెట్లో ఈ ఇక్కడ రికార్డ్ కానీ దొరికింది అంటే ఇది ఎగ్జిస్ట్ అనేది. సో ఏం చేస్తున్నామంటే ఇక్కడ నుంచి డిపార్ట్మెంట్ నెంబర్ పాస్ చేస్తున్నాము, ఆ డిపార్ట్మెంట్ రిలేటెడ్ డేటా ఇక్కడ కనబడింది అంటే ఆ రికార్డ్కి అది సాటిస్ఫై అన్నట్టు. ఎగ్జిస్ట్ అంటే సెలెక్ట్ సబ్ క్వరీ డేటా ఉంటే ట్రూ అన్నట్టు. నాట్ ఎగ్జిస్ట్ అంటే సబ్ క్వరీలో డేటా లేకపోతే ఆ రికార్డు ట్రూ అన్నట్టు. సో ఇక్కడ నేను చూపిస్తాను కదా ఏమవుతుంది. ఇక్కడ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ డిపార్ట్మెంట్ డి. సో ఫస్ట్ ఇందులో ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి, సింపుల్. సో ఇదేం క్వరీ, ఇది కోరిలేటెడ్ సబ్ క్వరీ. కోరిలేటెడ్ సబ్ క్వరీ అనేది ఎలా అన్నాము, సో ఇక్కడ మనం డి ఇక్కడ రెఫరెన్సెస్ పాస్ చేసినాం. సో ఇంకో బ్లైండ్గా ఏం చేయొచ్చో ఈ మొత్తాన్ని సబ్ క్వరీ మొత్తాన్ని ఎగ్జిక్యూట్ చేస్తే ఎర్రర్ వచ్చేస్తుంది. ఎందుకు, డి రెఫరెన్సెస్ లేదు, డి ఇక్కడ ఎక్కడి నుంచి వచ్చిందో దానికి తెలియదు. సో డి అనేది మెయిన్ టేబుల్ అనుకుంటే ఈ అనేది ఇన్నర్ టేబుల్ అంటే సబ్ క్వరీ. సో డీలో ఉన్న ఒక కాలం ఇక్కడికి వెళ్ళింది. సో ఇప్పుడు ఏం జరుగుతుంది, నార్మల్గా ప్రతి సబ్ క్వరీలోనూ ఇలానే జరుగుతుంది. ఎలాగా కోరిలేటెడ్ సబ్ క్వరీ 4 రికార్డ్స్ ఉన్నాయి. ఫస్ట్ రికార్డ్ తీసుకో, ఫస్ట్ రికార్డ్ పై రికార్డు ఇంతకుముందు చాలాసార్లు చెప్పినట్లే ఇందులో ఉన్న ఏం పాస్ చేసినాం, ఇక్కడ డి అన్నది మెయిన్ క్వరీ అనుకుంటే డిపార్ట్మెంట్ నంబరు
పాస్ చేసినాం. సో ఇప్పుడు ఈ కొరీ ఏంది, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ వేర్ డిపార్ట్మెంట్ నెంబర్ ఈక్వల్ టు 10 అని. సో అంటే రికార్డ్స్ వస్తాయి కాబట్టి ఇది ఎగ్జిస్ట్ ఉంటే ఈ రికార్డ్ రావాలా అని. సో ఇక్కడ సేమ్ అంటే ఈ రికార్డ్ ఎలిజిబుల్ అని, డిపార్ట్మెంట్ టేబుల్లో ఉన్న రికార్డ్ ఎలిజిబుల్ అని. సో నెక్స్ట్ ఇది ఎలిజిబులా కాదా, ఎలా ఎలిజిబులా కాదా అంటే సో ఇక్కడ నుంచి మనం డిపార్ట్మెంట్ నెంబర్ 20 పాస్ చేస్తున్నాము. ఇక్కడ కనుక సెలెక్ట్ స్టేట్మెంట్లో రికార్డ్స్ ఉంటే అంటే ఎగ్జిస్ట్ ఉంటే ఇక్కడ ఇది సాటిస్ఫైడ్. సో 30 పాస్ చేస్తున్నాము, రికార్డ్స్ ఉంటే సాటిస్ఫైడ్. 40 పాస్ చేస్తాం, రికార్డ్ ఉంటే సాటిస్ఫైడ్. సో నార్మల్గా 40 రికార్డు ఉండదు ఈఎంపీ టేబుల్లో. సో ఎగ్జిస్ట్ అంటే ఏ రికార్డ్స్ వస్తాయి, 10, 20, 30. అర్థమైందా? సో అదే నాట్ ఎగ్జిస్ట్ అంటే ఇందులో రికార్డ్స్ లేకపోతే ఎలిజిబుల్ అని. ఓకేనా, అది సేమ్ రికార్డ్స్ ఇక్కడ నుంచి 10 పాస్ చేస్తాము, రికార్డ్ ఉంటుంది, ఉంటే ఇక్కడ నాట్ ఎగ్జిస్ట్ అంటే ఏమంటున్నామో అందులో ఉండకపోతేనే సో ఆ రికార్డు ఎలిజిబుల్ కాదు. 20 పాస్ చేస్తాం, రికార్డ్ ఉంది అంటే ఏమని ఎగ్జిస్ట్ అని. మనం చెక్ చేసిన కండిషన్ ఏంది, నాట్ ఎగ్జిస్ట్ అంటే ఆ రికార్డు ఎలిజిబుల్ కాదు. సో అట్లా 40 మాత్రమే నాట్ ఎగ్జిస్ట్. అర్థమైందా, ఎగ్జిస్ట్ నాట్ ఎగ్జిస్ట్. సో ఇక్కడ స్టార్ పెట్టాల్సిన పనే లేదు, 1 కూడా పెట్టుకోవచ్చు. అంటే రికార్డ్ ఉంది, స్టార్ అనేది ఏం వెరిఫై చేయదు, 1 అంటే రికార్డ్ ఉంది ఏంటన్నా సరే. సో ఎగ్జిస్ట్ నాట్ ఎగ్జిస్ట్ ఏం రిటర్న్ చేస్తాయంటే బూలియన్ రిటర్న్ టైప్ అన్నమాట. ట్రూ ఆ ఫాల్సా, ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడుగుతాడు, డిఫరెన్స్ బిట్వీన్ ఇంటర్వ్యూ క్వశ్చన్ ఏంటంటే డిఫరెన్స్ బిట్వీన్ ఇన్ అండ్ ఎగ్జిస్ట్. ఇన్ అంటే ఎగ్జిస్ట్, నాట్ ఇన్ అండ్ నాట్ ఎగ్జిస్ట్ రెండు. ఇన్ ఎగ్జిస్ట్ తెలిసినప్పుడు నాట్ ఇన్ నాట్ ఎగ్జిస్ట్ కూడా తెలిసిపోతుంది. సో ఇన్ అంటే ఏం చేస్తుంది, ఆ లిస్ట్లో ఉన్న వాల్యూస్ని చెక్ చేస్తుంది. ఇన్ విల్ వెరిఫై ద filtered value is available in the list or not. సో అక్కడ ప్రతి దాంట్లో పోయి వెరిఫై చేస్తుంది. ఓకేనా, ప్రతి వాల్యూలో వెరిఫై చేస్తుంది. ఇంకొకటి ఏమంటే ఒకవేళ ఇక్కడ ఇన్ పెట్టినాం అనుకో, ఈ సెలెక్ట్ స్టేట్మెంట్లో 14 రికార్డ్స్ ఉంటే 14 రికార్డ్స్ పోయి చెక్ చేస్తుంది ఓకేనా. సబ్ క్వరీలో 14 రికార్డ్స్ ఉన్నాయనుకుందాం, 14 రికార్డ్స్ పోయి చెక్ చేస్తుంది. 1, 2, 3, 4 ఉంటే కూడా డిపార్ట్మెంట్ నెంబర్ 10 ఉన్నా సరే ఇంకో రికార్డు ఉందా అని వెరిఫై చేస్తుంది. సో అది టైం పడుతుంది. ఎగ్జిస్ట్ ఏం చేస్తుంది అంటే ఫస్ట్ ఒక అకరెన్స్ వస్తే చాలు, ఉన్నట్టే లెక్క బయట వచ్చాయి. అర్థమవుతుందా? సో ఇందులో డిపార్ట్మెంట్ నెంబర్ 10 ఇన్ రికార్డ్స్ ఉంటాయి, 3 రికార్డ్స్ ఉంటాయి. ఆ 3 రికార్డ్స్ కోసం ఇది 14 రికార్డ్స్ని స్కాన్ చేస్తుంది ఇన్ పెడితే. అర్థమవుతుందా? 14 రికార్డ్స్ స్కాన్ అవుతాయి. అదే ఎగ్జిస్ట్ పెట్టినాం అనుకో, ఫస్ట్ రికార్డ్ ఒక రికార్డ్ ఉంటే చాలు, ఆ రికార్డ్ ఎలిజిబుల్ అనే కదా. కాబట్టి ఎగ్జిస్ట్ ఫాస్టర్ దాన్ ఇన్. ఎలా ఫాస్ట్ అర్థమైంది ఇప్పుడు. ఇదేం చేస్తూ ఉంది, డిపార్ట్మెంట్ నెంబర్ 10 పాస్ చేసింది, ఇక్కడ ఇన్ లిస్ట్ వస్తుంది, సెలెక్ట్ డిపార్ట్మెంట్ నెంబర్ పాస్ చేసి వస్తే ఎలిజిబుల్ అన్నట్టు కదా. సో అప్పుడు 10 పాస్ చేస్తాం ఇక్కడ, వేర్ డిపార్ట్మెంట్ నెంబర్ ఈక్వల్ టు 10. ఇన్ రికార్డ్స్ వస్తాయి, నార్మల్గా 3 రికార్డ్స్ వస్తాయి. 3 రికార్డ్స్ వచ్చినప్పుడు ఇన్ ఏం చేస్తుంది అంటే 14 రికార్డ్స్ స్కాన్ చేసి 3 రికార్డ్స్ని ఫిల్టర్ చేసుకొని వచ్చుకుంటుంది. ఎగ్జిస్ట్ ఉంటే ఒక్కసారి చాలు, ఉంది అంటే బయట వచ్చేస్తుంది. సో ఎగ్జిస్ట్ ఈజ్ ఫాస్టర్ దాన్ ఇన్. పర్ఫార్మెన్స్ ఇష్యూ ఎప్పుడన్నా ఇన్తో వచ్చినప్పుడు అక్కడ అది తీసేసి ఎగ్జిస్ట్ పెడతాం. సో ఇన్ విల్ వెరిఫై ద ఫిల్టర్ వాల్యూ ఈజ్ అవైలబుల్ ఇన్ ద లిస్ట్ ఆర్ నాట్, ఉందా లేదా అని చెక్ చేస్తుంది. ఇట్ విల్ వెరిఫై, ఇట్ విల్ గో ఫర్ ఫుల్ టేబుల్ స్కాన్కి వెళ్తుంది. ప్రతి రికార్డ్ ఫుల్ టేబుల్ స్కాన్ అంటే ఏమంటే టేబుల్లో ఉన్న అన్ని రికార్డ్స్ను వెరిఫై చేస్తుంది. ఉన్నా సరే ఇంకా ఉన్నాయని వెరిఫై చేస్తుంది. ఓకేనా. ఎగ్జిస్ట్ విల్ check the value is available
in sub query. ఓకేనా. if it find one value, ఓకేనా, first occurrence, then it will return true. ఫస్ట్ ఒకసారి వస్తేనే చాలు, ఒక రికార్డ్ 10 వచ్చేసిందో బయట వచ్చాయి. సో ట్రూ. నార్మల్గా ఎగ్జిస్ట్ ఈజ్ ఫాస్టర్ దాన్ ఇన్. ఎందుకు రీజన్ అని చెప్పినా ఇప్పుడు, ఎందుకు అండ్ ఇట్ విల్ రిటర్న్ బూలియన్. ఇట్ విల్ రిటర్న్ ట్రూ. ట్రూ అంటే ఏంది? బూలియన్. ఓకే. సో ఏమైనా కన్ఫ్యూజన్స్ ఉన్నాయా? ఇన్ ఎగ్జిస్ట్ నాగా రాహుల్ అర్థమైందన్న. సుబ్బు అర్థమైంది సార్. ఓకేనా. సో స్పూల్ ఫైల్ అనేసి ఉంటాయి. స్పూల్ ఫైల్ నార్మల్గా మనం ఏమైతే కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేస్తున్నామో ఆ కమాండ్, దానికి సంబంధించిన రిజల్ట్ మొత్తం ఒక ఫైల్లో స్టోర్ చేయాలనుకుంటే మనం ఏం చేయాలంటే స్పూల్ ఫైల్ని ఎనేబుల్ చేసి పెట్టుకోవాలి. సో దానికన్నా ముందు హౌ టు కనెక్ట్ డేటాబేస్ ఫ్రమ్ పుట్టి. ఎలా కనెక్ట్ చేస్తాము? ఫస్ట్ లాగిన్ టు పుట్టి సర్వర్తో లాగిన్ చేయాలి. సో ఏదన్నా ఫైల్స్ మనకు ఉన్నాయి, ఆ ఫైల్ ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటే ఆ పాత్కి వెళ్తాం. ఆ పాత్కి వెళ్ళి అక్కడ నుంచి ఎగ్జిక్యూట్ చేయాలి. సో అక్కడికి వెళ్ళాలంటే అది అన్ని యూనిక్స్ కమాండ్స్ ఉంటాయి. టు కనెక్ట్ SQL plus is the command to connect DB database. సో SQL ప్లస్. సో మనకి ఇప్పుడు పుట్టి లేదు, ఇక్కడ నా దగ్గర ఉంది, బట్ ఈ ప్రాక్టీస్కి మనకు అవసరం లేదు ఇప్పుడు. సో పుట్టి బదులు నేను ఇక్కడ కమాండ్ ప్రాంప్ట్ యూజ్ చేస్తున్నాను. CMD కమాండ్ ప్రాంప్ట్. సో ఇక్కడ నేనేం చెప్పినాను, ఇక్కడ కమాండ్ టు కనెక్ట్ SQL ప్లస్ లోయర్ కేస్లోనే, పుట్టి మొత్తం లోయర్ కేస్లోనే వాడతాం మనం ఎక్కువ, అంతే. SQL PLUS SQL ప్లస్. సో యూజర్ నేమ్ ఏంది? సిస్టము. పాస్వర్డ్ ఏంది? వెల్కమ్. నాకు కనబడదు, ఇక్కడ ఎంటర్ చేసినప్పుడు కనబడదు, అట్లానే చూపిస్తూ ఉంటుంది. కనెక్ట్ అయిపోయింది. సో గివ్ యూజర్ నేమ్, పాస్వర్డ్, హోస్ట్ నేమ్. మనకు ఆఫీస్లో అయితే హోస్ట్ నేమ్తో కనెక్ట్ అవుతుంది. మనకు హోస్ట్లు ఏం లేవు కాబట్టి, ఒకటే డేటాబేస్ కాబట్టి డైరెక్ట్ కనెక్ట్ అయిపోయింది. సో ఇలా కనెక్ట్ అయిపోయింది, డేటాబేస్ కనెక్ట్ అయిపోయింది నాకు. సెలెక్ట్ స్టార్ SQL అని కమాండ్, ఇది వచ్చిందంటే ఇది ప్రాంప్ట్. సో ఇది SQL అంటే డేటాబేస్ కనెక్ట్ అయిపోయినట్టే. SQL ప్రాంప్ట్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ EMP. ఇలా ఉంది. 14 rows సెలెక్టెడ్. ఇంతకుముందు మనం ఏ టేబుల్ అది అకౌంట్, ఏది టేబుల్ అకౌంట్. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ బ్యాంక్ అండర్స్కోర్ అకౌంట్ అండర్స్కోర్ టీ దగ్గర వచ్చినాయా. సో డేటాబేస్ కనెక్ట్ అయిపోయింది. అర్థమైందా? డేటాబేస్ కనెక్ట్ అయిపోయింది. సో నేను ఏదైతే కమాండ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నానో వాటినన్నింటినీ నేను ఒక ఫైల్లో స్టోర్ చేయాలి అనుకుంటున్నాను. ఓకేనా. స్టోర్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు నేను ఏం చేయాలంటే స్పూల్ ఆన్ చేసుకోవాలి. స్పూల్ ఆన్ చేస్తే ఏమవుతుందంటే స్పూల్ విత్ ఫైల్ నేమ్ ఇవ్వాలి. స్పూల్ స్పేస్ ఫైల్ నేమ్ ఇచ్చినామంటే ఆ తర్వాత ఏవైతే కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేస్తానో అవన్నీ విత్ రిజల్ట్ అన్నీ ఎక్కడైతే ఏమైతే చూపిస్తాయో అవన్నీ ఆ ఫైల్లో స్టోర్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఫైల్ నేను ఓపెన్ చేసిన, స్పూల్ ఫైల్ ఓపెన్ చేసిన. ఎలా ఫైల్ ఓపెన్ చేస్తామో, ద స్పూల్ ఫైల్ నేమ్ డాట్ ఎక్స్టెన్షన్ అంటే ఏదైనా ఫైల్ నేమ్ డాట్ TXT. నేను స్పూల్ ఆన్ చేయగా నేను ఎక్కడ కనెక్ట్ అవుతుందంటే నేను ఎగ్జిట్ చేస్తాను. సో నేను ఎక్కడున్నా, ఏ పాత్రలో ఉన్నా, నేను C ఇక్కడ కనెక్ట్ అవుతుంది, ఇక్కడ క్రియేట్ అవుతుంది. C యూజర్లో క్రియేట్ అవుతుంది ఫైల్. నాకు ఎక్కడన్నా వేరే చోట కావాలా అనుకున్నాను అనుకో, సో ఇక్కడ ఈ డ్రైవ్ నేను ఏం చేయాలా, D డ్రైవ్కి వెళ్ళి CD స్పేస్ ఇది వచ్చేసిన
సిడి స్పేస్ ఈ ఫోల్డర్కి వచ్చేసి నాకు డి డ్రైవ్ అయితే ప్రాబ్లం కానీ సి డ్రైవ్ అయితే ఈజీగా వెళ్ళిపోతున్నాయి కదా. సిడి స్పేస్ ఇప్పుడు ఈ ఫోల్డర్లో ఉన్నాను నేను. ఓకేనా, ఇక్కడ నుంచి ఏ ఫోల్డర్లో అయితే ఫైల్ ఉంటుందో ఆ ఫోల్డర్లో మనం కనెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి SQL ప్లస్ డేటాబేస్ ఇక్కడ కనెక్ట్ అయిపోయినాయి. సో ఒక్కొక్కటి ఇవ్వాల్సిన పనిలే. యూజర్ నేమ్ సిస్టమ్ కదా, సిస్టమ్ ఎంటర్ కొట్టాల్సిన పనిలే. system/welcome @host name. నా దగ్గర హోస్ట్ నేమ్ లేదు. హోస్ట్ నేమ్ ఉన్నప్పుడు ఆఫీస్లో అయితే ఖచ్చితంగా హోస్ట్ నేమ్ ఇవ్వాలి. ఎంటర్ కనెక్ట్ అయిపోయింది. నేను అది కదా గివ్ యూజర్ నేమ్ పాస్వర్డ్. సో ఎలా ఇవ్వచ్చా, యూజర్ నేమ్ /password @ హోస్ట్ నేమ్. మనకు ప్రాక్టీస్ కోసం హోస్ట్ నేమ్ లేదు, యూజర్ నేమ్ /password. ఓకే, నాకు కనెక్ట్ అయిపోయింది. ఇప్పుడు నేను స్పూల్ ఆన్ చేయాలి. స్పూల్ స్పేస్ ఇది testing.txt ఎంటర్. స్పూల్ ఆన్ అయిపోయింది. ఇక్కడ చూడు క్రియేట్ అయిపోయింది. టెస్టింగ్ అనే ఫైల్ క్రియేట్ అయిపోయింది. స్పూల్ అనగానే క్రియేట్ అయిపోయింది. టెస్టింగ్ అనే టెక్స్ట్ ఫైలే కదా అది, టెక్స్ట్ డాక్యుమెంట్. సో నేను ఇప్పుడు ఏం చేస్తాను, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ EMP, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఏదది bank _ ACCOUNT account _ T ఏముంది అయ్యింది. సో ఇక్కడ ఇందులో ఉంటుంది అంటే ఇప్పుడేం ఉండదు, డేటా ఏం ఉండదు. ఎప్పుడు దాకా ఉండదు అంటే మనం స్పూల్ ఆఫ్ చేసేంత వరకు ఏం కనపడదు. లాస్ట్లో ఏం చేయాలంటే స్పూల్ ఆఫ్ అని కొట్టాలి. ఓకేనా, స్పూల్ ఆఫ్ అయిపోయింది. ఇప్పుడు పోయి చెక్ చేసుకుందాం. 6 KB వచ్చేసింది. అర్థమైందా? ఇక్కడ మనం రీడ్ చేసుకోవచ్చు. దీనివల్ల యూజ్ అయింది నేను మైగ్రేట్ చేసేటప్పుడు చెప్తాను. మైగ్రేషన్ చేసేటప్పుడు సో ప్రాపర్గా వాళ్ళు మైగ్రేట్ చేసినారా లేదా, కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేసినారా లేదా అనేది మనం తెలుసుకోవడానికి ఇన్ఫర్మేషన్ స్పూల్ ఫైల్స్ యూజ్ చేస్తాం. మనం ఏదన్నా ఒకటి ఈ కమాండ్ ఇచ్చినాం, కమాండ్ అంటే ఫైల్ ఏదైనా ఇచ్చినాం వేరే ఇన్స్టెన్స్కి మైగ్రేట్ చేసేదానికి మనం ఏం చెప్తామంటే స్పూల్ ఆన్ చేసుకోవాలని చెప్తాం. మనమే రాయిచ్చేస్తాం స్క్రిప్ట్ ఏ విధంగా మనం ఎగ్జిక్యూట్ చేయాలా అన్నది. సో దాంతోపాటు ఇలా ఎగ్జిక్యూట్ చేస్తారు. ఈ ఫైల్ మనం అడుగుతాం, టెస్టింగ్ ఫైల్ ఉంది కదా, లేదంటే రిజల్ట్ ఫైల్ ఉంది కదా, నాకు పంపించు. నేను ఓపెన్ చేసుకుంటాను, ప్రాపర్గా క్రియేట్ అయిందా లేదా అనేది చెక్ చేసుకుంటాను మన రెఫరెన్సెస్ కోసం. కొన్ని డేటాబేసెస్లో ఇప్పుడు మనం ఒక డెవలప్ చేస్తాము, వేరే ఇన్స్టెన్స్లో మనకు తెలియదు ప్రాపర్గా అయిందా లేదా అనేది మనకు యాక్సెస్ లేకపోతే ఈ స్పూల్ ఫైల్ అడిగినామనుకో వాళ్ళు ఎగ్జిక్యూట్ చేసిన మొత్తం మనకు తెలిసిపోతుంది. ఓకేనా, ఈ విధంగా మనం చేసుకోవచ్చు. స్పూల్ ఆఫ్ అర్థమైందా? స్పూల్ జస్ట్ మనం ఏది కమాండ్ ఎగ్జిక్యూట్ చేస్తామో వాటిని మనం చూసుకోవచ్చు. ఏ కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేసినాం, రిజల్ట్ ఎలా వచ్చింది. నార్మల్గా మనం వేరే ఇన్స్టెన్స్లో క్రియేట్ చేయాలంటే మనం చేయలేము, DB వాళ్ళు చేస్తారు. ఓకేనా, DB వాళ్ళు చేసినా కూడా ఆ రిజల్ట్ మనకు కావాలి. ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేసినారా, ప్రాపర్గా క్రియేట్ అయిందా లేదా అన్నది మనకు తెలిసిపోతుంది. ఇక్కడ దాకా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? గౌతమ్, రాహుల్ స్కూల్ యూజ్ చేసినావు నువ్వు ఎప్పుడన్నా? లేదండి, కాకపోతే స్కూల్ ఫైల్ డేటా చెక్ చేసుకుంటూ ఉంటాం మేము. అదే ఏదైనా ఇది అప్లికేషన్ రిలేటెడ్ కదా మేము చేసేది. అప్లికేషన్స్ లో ఏదైనా ఫెయిల్యూర్స్ ఉన్నా, అప్లికేషన్ ఏదైనా లాంగ్ రన్స్ స్కూల్ చెక్ చేసుకుంటాం. ఏ క్వైరీ రన్ అవుతుంది అంటే కైండ్ ఆఫ్ లాగ్ ఫైల్ అన్నట్టు, అంతే. లాగ్ ఇన్ఫర్మేషన్ అందులో స్టోర్ అవుతాం. ఎర్రర్ కూడా తెలుస్తుంది స్కూల్ ఫైల్ లో. స్కూల్ ఫైల్ ఎర్రర్ చెక్ చేసుకొని అది డేటాబేస్ అంటే క్వశ్చన్ లాగ్స్ అనేది చెక్ చేసుకొని డీబీకి ఎక్స్ప్లోషన్ చేస్తాం. ఓకే, అదే. సో స్కూల్ ఫైల్ ఎలా క్రియేట్ చేయాలో అర్థమైంది కదా. సో DBA వాళ్ళకి ఇస్తాం అన్నమాట మన కమాండ్స్. ఈ కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేయి, మన స్క్రిప్ట్ ఉంటుంది దాని ఫైల్లో పెట్టి ఆ ఫైల్తో పాటు ఎగ్జిక్యూషన్ స్టెప్స్ ఇస్తాం. ఓకేనా, ఆ స్టెప్స్ ఫాలో అవ్వండి అనేసి. సో ఇది జనరల్ ఇక్కడితో అయిపోయింది మనకు. ఓకేనా, ఇక్కడితో అదే సబ్జెక్ట్ అయిపోయింది. సో నెక్స్ట్ ఇది
జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ అనమాట. సో ఎలా ఉంటాయి డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్, మనం స్క్రాచింగ్ నుంచి డెవలప్ చేయాల్సి వస్తాయి కొన్ని ఆబ్జెక్ట్స్. సో కొన్ని ఆల్రెడీ రన్నింగ్లో ఉంటుంది ప్రొడక్షన్లో. సో మనం దాంతోపాటు మనం ఇంకొన్ని అంటే ఏదైనా ప్రొసీజర్ కానీ ఫంక్షన్స్ కానీ కొత్తగా క్రియేట్ చేయాల్సి వస్తుంది. సో అవన్నీ ఇక్కడికే వస్తాయి అన్నమాట డెవలప్మెంట్ ఆబ్జెక్ట్స్. సో అప్గ్రేడ్ అంటే ఏమంటే సో అప్గ్రేడింగ్. సో ఏదైనా ఒక ప్రొసీజర్స్ ఆబ్జెక్ట్ అప్గ్రేడింగ్ అంటారు. ఏదైనా ప్రొసీజర్ రన్నింగ్లో ఉంటుంది ఆల్రెడీ, సో దానిలో ఏదైనా ఫంక్షనాలిటీ యాడ్ చేయాల్సి వస్తుంది. సో అప్పుడు ఆల్రెడీ ఉంటుంది, న్యూ ఫంక్షనాలిటీ విల్ బీ యాడెడ్ టు ఎగ్జిస్టింగ్ ఆబ్జెక్ట్. ఓకేనా. సపోర్ట్ ప్రాజెక్ట్ అంటే సో ఆల్రెడీ రన్నింగ్లో ఉంటుంది డేటాబేస్లో, అంటే ప్రొడక్షన్ రన్నింగ్లో ఉంటుంది. సో మనం దాన్ని సపోర్ట్ చేస్తూ ఉంటాం. ఎప్పుడన్నా ఫెయిల్ అయినప్పుడు సో ఐడెంటిఫై చేయాలా ఈ రికార్డ్ ఎందుకు ఫెయిల్ అయ్యింది. సో దాన్ని ఐడెంటిఫై చేసి మనం ఫిక్స్ చేస్తామా, లేదంటే వేరే టీం వాళ్ళు ఫిక్స్ చేస్తారు. అంటే డేటాలోనే ప్రాబ్లం ఉందా అది వాళ్ళకి రిపోర్ట్ చేయాలి. మనం ఫిక్స్ చేసేటట్టుగా అయితే మనం ఫిక్స్ చేస్తాము. చెప్పారు కదా సేమ్ అలానే మేము సపోర్ట్ రాహుల్ వాళ్ళు సపోర్ట్ చేస్తారంట. సో ఏదైనా ఇష్యూస్ ఉన్నప్పుడు సో ఐడెంటిఫై చేయాలి. సో ఫస్ట్ అది ఏం ఎర్రర్ వచ్చింది అన్నది చూసుకోవాలి. సపోర్ట్ ప్రాజెక్ట్ ఉన్నప్పుడు సో ఏం జరుగుతుందంటే ఒక ఆబ్జెక్ట్ ఇది తెచ్చుకున్నాం అనుకో. నా దగ్గర ఒక ప్రొసీజర్ ఉంది, ఓకేనా. ప్రొసీజర్ ఏం చేస్తుంది, సో ఏదో బ్యాంక్ అకౌంట్ని లోడ్ చేస్తూ ఉంటుంది అనుకుందాం. బ్యాంక్ అకౌంట్ ఇంతకుముందు చెప్పినట్టే ఇదేం చేస్తుంది, టేబుల్లో డేటాని అంటే స్టేజింగ్ టేబుల్లో డేటా తీసుకొచ్చిన డేటాని తీసుకొని వచ్చి మెయిన్ టేబుల్లో పెడతారు. సో దీనికి కొన్ని వాల్యుయేషన్ జరుగుతాయి. ఓకేనా. జరిగినప్పుడు ఈ ప్రొసీజర్ మనం క్రియేట్ చేసి పెట్టుకుంటాము. ఈ ప్రొసీజర్ నేను డైలీ రన్ చేయాల్సిన పని లేదు, అంటే ప్రతిరోజు వస్తుంది కదా. డైలీ జరిగిన ట్రాన్సాక్షన్స్ మనం కూర్చొని రన్ చేయము ఎప్పుడు. సో మనకు జాబ్ షెడ్యూల్ చేసి పెట్టేస్తాం. జాబ్ షెడ్యూలింగ్ కోసం మనకు కొన్ని టూల్స్ ఉంటాయి. సో ఏమంటే ప్రతిరోజు ఈ ప్రొసీజర్ ఎగ్జిక్యూట్ చేయాలా, మనం కూర్చొని ప్రతిరోజు ఈ టైంలో ఎగ్జిక్యూట్ చేయము. ఓకేనా. ఒకరోజు మిస్ అయినా ప్రాబ్లం అవుతుంది. సో దానికోసం మనకు టూల్స్ కొన్ని ఉంటాయి. ఆ టూల్స్ ఏమున్నాయి, టూల్స్ యాక్టివ్ బ్యాచ్, ఇవి టూల్స్. ఇంకా ఆటోసిస్. సో మన యూనిక్స్లోనే క్రాన్ జాబ్స్ అనేసి ఉంటాయి. క్రాన్ జాబ్స్, సో కంట్రోల్ ఎమ్. అన్నీ చెప్పాలంటే ఏం చెప్పాల్సిన పనిలే, ఓకేనా. ఏదో ఒకటి చెప్తే చాలు. సపోర్ట్ ప్రాజెక్ట్ అన్నప్పుడు ఏదో ఒకటి ఆటోసిస్, కంట్రోల్ ఎమ్, యాక్టివ్ బ్యాచ్. సో we used to schedule job to run ప్రొసీజర్ కానీ ఫంక్షన్ కానీ ఎక్సెట్రా డైలీ. ఓకేనా. క్యాలెండర్ ఈవెంట్స్ ఉంటాయి. ఆ క్యాలెండర్ సెట్ చేసుకొని ఆ క్యాలెండర్కి ఇది అటాచ్ చేస్తాం. క్యాలెండర్ అంటే ఏంటంటే ఏ రోజు ఏ టైంకి ఎగ్జిక్యూట్ అవ్వాలి ప్రతిరోజు. ఓకేనా. దానివల్ల లాగ్ ఇన్ఫర్మేషన్, ఫెయిల్ అయితే ఏం రావాలా, సక్సెస్ అయితే ఏదైనా డిపెండెన్సీస్ ఉంటాయి. ఈ ప్రొసీజర్ బ్యాంక్ అకౌంట్ ప్రొసీజర్ క్రియేట్ అయిన తర్వాత ఇంకో ప్రొసీజర్ ఎగ్జిక్యూట్ చేయాల్సి వస్తుంది, డిపెండెన్సీ. అవన్నీ ఇందులో ఈ టూల్స్ సపోర్ట్ చేస్తాయి అన్నమాట. సో డైలీ మనం చేయాల్సిన పని లేదు, సెట్ చేసి పెట్టేస్తే చాలు. జస్ట్ మనం మానిటర్ చేసుకుంటూ ఉండాలి. దాని మానిటర్కి వేరే టీమ్స్ ఉంటాయి, వాళ్ళు చెక్ చేసుకుంటూ ఉంటారు. ఏదైనా ఫెయిల్ అయిందనుకో మనకి రిపోర్ట్ చేస్తారు. ఓకే. ఇన్స్టెన్సెస్ అంటే డేటాబేసెస్ ఇన్స్టెన్సెస్. సో నార్మల్గా ఏదైనా ప్రోగ్రామ్ డెవలప్ చేయాల్సి వచ్చినప్పుడు డెవ్ ఇన్స్టెన్స్లో క్రియేట్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కొత్త ప్రొసీజర్ క్రియేట్ చేసినాను. ఏది, బ్యాంక్ అకౌంట్ ప్రొసీజర్. ఎక్కడ క్రియేట్ చేస్తాము అంటే డెవ్ ఇన్స్టెన్స్లో క్రియేట్ చేస్తాం. డెవలప్మెంట్ ఇన్స్టెన్స్లో మనం ఎలాగైనా సరే వాడుకోవచ్చు. సో మనమే డేటా ప్రిపేర్ చేసుకొని టెస్ట్ చేసుకుంటాం ఫస్ట్. సో బ్యాంక్ అకౌంట్ కానీ టేబుల్ కానీ ఏదన్నా సరే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే మనం డెవ్ ఇన్స్టెన్స్లో క్రియేట్ చేస్తాం ఇనిషియల్గా. సో ఇనిషియల్గా క్రియేట్ చేసుకున్న తర్వాత అది అట్లే తీసుకుని వెళ్ళి పీటీలో మైగ్రేట్ చేస్తాం. పీటీలో మైగ్రేషన్ డైరెక్ట్గా మనమన్నా చేస్తాము. మనకు యాక్సెస్ లేదనుకో డీబీ వాళ్ళకి చెప్తాము, వాళ్ళు మైగ్రేట్ చేస్తారు. ఓకేనా. పీటీలో ఏం చేస్తారంటే టెస్ట్ చేస్తారు. వాళ్ళు టెస్ట్ చేసి ఏదైనా రిపోర్ట్ ప్రాబ్లం ఉంటే వాళ్ళు ఫేస్ చేస్తే ఏదైనా రిపోర్ట్ చేసినారనుకో, ఏదైనా ఫిక్స్ చేయాల్సి వచ్చినప్పుడు మనం ఏం చేస్తాము, డెవ్లోనే ఫిక్స్ చేస్తాము. మళ్ళీ ఆ కొత్త కోడ్ తీసుకుని వెళ్ళి వాళ్ళకి ఇస్తాం. మళ్ళీ వాళ్ళు టెస్ట్ చేసుకుంటారు. వాళ్ళు ఓకే అన్నాక మళ్ళీ ఎస్ఐటి కూడా సేమ్. ఎక్కడ టెస్ట్ చేసుకుంటారో అక్కడ ఏదైనా ప్రాబ్లం ఉందనుకో
మనమే డెవలపర్స్ మనకే రిపోర్ట్ చేస్తారు, ఇది ఫిక్స్ చేసి ఇవ్వాలని మనమే ఫిక్స్ చేసి ఇస్తాము. సో అది కంప్లీట్ అయిందంటే యూఏటి. సో పీటీ ఎస్ఐటి ఖచ్చితంగా ఉంటాయంటే ఏదో ఒకటి ఉండొచ్చు, 2 ఉండొచ్చు, ఓకేనా. యూఏటి ఖచ్చితంగా ఉంటుంది, యూజర్ యాక్సెప్టెన్స్ టెస్ట్. యూజర్ క్లయింట్ సైడ్ టీమ్ ఒకటి ఉంటుంది, వాళ్ళు టెస్ట్ చేసుకుంటారు, వాళ్ళు 0 లెవెల్లో టెస్ట్ చేస్తారు దీన్ని, ఓకేనా. ఏ ఇన్పుట్స్ అంటే ఆ ఇన్పుట్ ఇస్తారు, వాళ్ళు ప్రాపర్గా రెస్పాండ్ అవుతా ఉందా లేదా ప్రొసీజర్ అని వెరిఫై చేస్తారు యూఏటి. సో ఇందులో ఏదైనా ఇష్యూ వచ్చిందనుకో మనమే మళ్ళీ ఫిక్స్ చేయాలి, ఫిక్స్ చేసి ఏం చేయాలా వాళ్ళ యూఏటి టీం వాళ్ళకి ఇవ్వాలి. సో యూఏటి సైన్ ఆఫ్ అయిన తర్వాతనే అది ఏదో ఒక డేట్లో ప్రొడక్షన్కి వెళ్తుంది. ప్రొడక్షన్కి వెళ్ళిపోయిందంటే అది గో లైవ్. ఆ తర్వాత మనం చేసేది సపోర్ట్ ప్రాజెక్ట్, సపోర్ట్ టీమ్. అర్థమైందా? పీటీ వాళ్ళని అడగకుండా డైరెక్ట్ డెవిని అడిగేస్తారు. పీటీ వాళ్ళు ఎవరు ఉంటారు? పీటీ వాళ్ళు ఏంది టెస్టింగ్ కోసం మాత్రమే. ఓనర్ ఎవరు? ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ టీ టేబుల్ మనం మైగ్రేట్ చేయాలి ఎక్కడికి, ప్రొడక్షన్కి. సో ఎవరు ఓనర్ దానికి? డెవలపర్ ఎవరు? మనమే. ఎస్ఐటి ఏం చేస్తుంది? మన ప్రోగ్రామ్ టెస్ట్ చేస్తాడు. పీటీ అయినా సరే, ఎస్ఐటి అయినా సరే, యూఐటి. దానిలో ఏదైనా ఇష్యూస్ ఉంటే ఎవరు సాల్వ్ చేయాలా? ఎవరు క్రియేట్ చేసినారో వాళ్ళే డెవలపర్స్. పీటీ వాళ్ళకి ఎస్ఐటి వాళ్ళకి కోడింగ్ నాలెడ్జ్ ఉండదు, వాళ్ళు జస్ట్ టెస్టర్స్ అంతే, టెస్ట్ చేస్తారు. మనం దీనిలో చేసుకుంటాం యూనిట్ టెస్టింగ్. ఇప్పుడు ప్రొడక్షన్ వెళ్ళిన తర్వాత సో అది గో లైవ్ అయిపోతుంది. సో ఆ తర్వాత సపోర్ట్ ప్రాజెక్ట్. అర్థమైందా? ఇది నాగా సుబ్బు, నాగా కన్నా ఐడియా ఉంటుందేమో. సుబ్బు అర్థమైందన్న. సుబ్బు మీ ఎస్సీఎల్లో నాగా ఉంటాయన్న సపోర్ట్ ప్రాజెక్ట్స్, ప్రొడక్షన్, ఈ టెస్ట్ జరిగిన తర్వాత గో లైవ్ లోకి వెళ్ళింది అప్లికేషన్ కానీ ఏదైనా. యూజువల్ గా మైగ్రేషన్ జరుగుతూ ఉంటాయన్న. మైగ్రేషన్స్ ఎలా చేస్తామంటే సో నేను ఇప్పుడు ప్యాకేజ్ ఒకటి క్రియేట్ చేసినాను. దాన్ని ఏం చేస్తాము, ఒక ఫైల్లో కాపీ చేసి పెట్టుకుంటాం. .src కానీ ఏదైనా సరే సేవ్ చేసుకొని దాన్ని ఏం చేయాలా, రిపాజిటరీలోకి మూవ్ చేయాలి. రిపాజిటరీస్ ఎగ్జాంపుల్స్ ఏమున్నాయి? టాటాయిస్ SVN, గిట్ హబ్ ఇలాంటివి ఉంటాయి. సో ఒక్కొక్క ప్రాజెక్టు ఒక్కొక్కటి యూజ్ చేస్తూ ఉంటారు. సో టాటాయిస్ SVNలో మనం ఏం చేయాలా, కోడ్ని ఏదో ఒక బ్రాంచ్ ఉంటుంది, ఆ బ్రాంచ్లో అంటే ఆ లొకేషన్, బ్రాంచ్ అంటే ఏం లేదు, ఫోల్డర్ ఇన్సైడ్ ఫోల్డర్, అందులో పెట్టి కమిట్ చేయాలి. ఓకేనా? కమిట్ చేసినామంటే అది అందరికీ యాక్సెసిబుల్, అది గ్లోబల్ ఆ ఫైల్లో. సో ఆ ఫైల్ మనం ఏం చేయాలంటే మనకి యాక్సెస్ లేదు, వేరే ఇన్స్టెన్స్కి అంటే కంపైల్ చేయాలంటే అప్పుడు ఏం చేస్తామంటే DB వాళ్ళకి చెప్తాం, మెయిల్ కానీ పెడతాము. ఏదైనా జీరా టికెట్ ఉంది అనుకో, టికెట్స్ ఏమైనా ఉన్నాయనుకో అందులో మెన్షన్ చేస్తాం పాత్. సో అది తీసుకుని వెళ్ళి వేరే ఇన్స్టెన్స్లో కాపీ చేసి మైగ్రేట్ చేయాలి. వాళ్ళు చేసుకుంటారు అదంతా. వాళ్ళు డెప్లాయ్ ఎలా చేస్తారు DB వాళ్ళు, మనం అక్కడ పెట్టింటాం కదా రిపాజిటరీలో, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకొని సర్వర్లో మూవ్ చేసుకొని ఏ ఇన్స్టెన్స్లో కంపైల్ చేయాలో అంటే మైగ్రేట్ చేయాలో అక్కడ డౌన్లోడ్ చేసుకొని అక్కడ నుంచి వాళ్ళు ఎగ్జిక్యూట్ చేస్తారు. సో WinSCP పుట్టి, ఓకేనా. WinSCP ఏం చేస్తుందంటే మన దగ్గర లోకల్ ఫైల్ కాపీ ఉంటే దాన్ని సర్వర్లో మూవ్ చేయొచ్చు. సో సర్వర్ నుంచి లోకల్కి ఫైల్ మూవ్ చేయాలన్నా, లోకల్ నుంచి సర్వర్కి మూవ్ చేయాలన్నా సరే WinSCP ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అంటారు దాన్ని. సో లోకల్ టు సర్వర్, సర్వర్ టు లోకల్. సో పుట్టి కమాండ్ ప్రాంప్ట్ టైప్ అనమాట. సో సర్వర్కే మనకు. సో మనం దాని నుంచి ఏ కమాండ్ అయినా సరే ఏదైనా ఒక ఎగ్జిక్యూట్ చేయాలనుకున్నప్పుడు డైరెక్ట్గా పుట్టి నుంచి మనం ఎగ్జిక్యూట్ చేసేయచ్చు. సో డేటాబేస్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు పుట్టిలో, ఓకేనా. జాబ్స్ కూడా షెడ్యూల్ చేసుకోవచ్చు. సో అన్నీ కమాండ్స్ ఉంటాయి, కమాండ్స్ ద్వారా మనం ఎగ్జిక్యూట్ చేయాలి. సో ఎలా కనెక్ట్ చేసుకుంటాం? ఏదైనా సరే డేటాబేస్ అంటే ఫైల్ ఉంటుంది, డౌన్లోడ్ చేసి పెట్టుకుంటాము. CD ఆ పాత్ SQL ప్లస్ ఇంతకుముందు చెప్పినాను కదా, SQL ప్లస్ ఫైల్ చేసుకున్నాక ఫైల్లో ఉన్న నా ఫైల్ నేనేం చెప్పినాను, ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ ఒక ఫైల్లో సేవ్ చేసి పెట్టుకుంటాం. డౌన్లోడ్ చేసుకుంటాడు, సర్వర్లో కాపీ చేసుకుంటాడు, ఆ లొకేషన్లో అతను డేటాబేస్ కనెక్ట్ చేసుకుంటాడు. సో ఫైల్ నేమ్ డాట్ ఎక్స్టెన్షన్, ఆ ఫైల్ నేమ్ ఎక్స్టెన్షన్ అన్నాం అనుకో, ఆ ఫైల్లో ఉన్న కంటెంట్ మొత్తం కంపైల్ అయిపోతుంది. సో ఎగ్జాంపుల్ మనం ఇక్కడ కూడా పెట్టుకున్నాం, ఒక ఫైల్ ఒకటి పెట్టుకుంటాము, చూద్దాం అవుతుందా. ఏం టేబుల్? EMP
డేటా అనుకుందాం. క్రియేట్ ఈఎంపీ B11 టెస్ట్ క్రియేట్ అనుకుందాం. సో ఇది టెక్స్ట్ ఫైల్. అందులో నేనేం పెట్టినాను, ఒక కమాండ్ ఒకటి పెట్టినా. కమాండ్ అంటే మనం ప్రొసీజర్ పెట్టినా సరే అదే ఎగ్జిక్యూట్ అవుతుంది. క్రియేట్ టేబుల్ ఈఎంపీ B11 టెస్ట్ T యాజ్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ. నేను సేవ్ చేసుకున్నాను. ఏ టేబుల్ క్రియేట్ అవుతుంది, క్రియేట్ టేబుల్ ఈఎంపీ B11 టెస్ట్. సో చూద్దాం. సో మనం ఆ పాత్రలోనే ఉన్నాం. ఇప్పుడు ఏ పాత్రలో ఉన్నాం, నేను ఆల్రెడీ CD చేసి ఆ పాత్రకి వెళ్ళినా. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ దిస్ టేబుల్. ఏమైంది, టేబుల్ ఆర్ వ్యూ డస్ నాట్ ఎగ్జిస్ట్. సో నేను ఆ ఫైల్ ఓపెన్ చేసి మొత్తం కాపీ చేసి ఎగ్జిక్యూట్ చేయాల్సిన పనిలే. @ఫైల్ నేమ్ .txt అంటే ఫార్మాట్ ఏంటంటే టెక్స్ట్ ఫార్మాట్, TXT ఫార్మాట్ కాబట్టి డైరెక్ట్గా నేను TXT అని కొట్టేస్తే అందులో అయిపోతుంది. సో అదే పాత్రలో ఉండాలి నేను. @ఫైల్ నేమ్ .txt ఏమైంది, టేబుల్ క్రియేటెడ్. సో ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేసినానంటే టేబుల్ క్రియేట్ అయిపోయింది. సో ఈ విధంగా మనం ఫైల్లో పెట్టుకొని ఏ కోడ్ అయినా సరే దాన్ని గిట్లో కానీ SVNలో కానీ పెట్టుకొని ఆ పాత DB వాళ్ళకి ఇస్తాం. అతను ఏం చేస్తాడు, ఆ పాత ఫైల్ డౌన్లోడ్ చేసుకొని అక్కడ నుంచి సర్వర్లో మూవ్ చేసుకొని అక్కడ డేటాబేస్ కనెక్ట్ చేసుకొని సో @ఫైల్ నేమ్ పెడతాం. సో ఎగ్జిక్యూషన్ స్టెప్స్ మనం చెప్తాం, ఏ విధంగా ఎగ్జిక్యూట్ చేయాలా. నీకు స్కూల్ ఫైల్ కావాలా, అప్పుడేం చెప్తాము, సో నేను ఇచ్చిన కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేయి. కమాండ్లోనే చెప్పేస్తావు స్కూల్ ఫైల్ నేమ్ టెక్స్ట్ @ఫైల్ నేమ్ స్కూల్ ఆఫ్, ఆ తర్వాత నాకు ఈ స్కూల్ ఫైల్ ఇవ్వు. అర్థమవుతుందా? సో అట్లా చెప్పుకుంటాం అన్నమాట. సో దాంతోపాటు కొన్ని యూనిక్స్ కమాండ్స్ కూడా నేర్చుకోవాలి మనం. సో అది మీరే చదవండి. యూనిక్స్ కమాండ్స్ కొన్ని ప్రిపేర్ అవ్వాలి, ఓకేనా. CD RM ఇవి కాకుండా ఇంకా కొన్ని ఉంటాయి. మెయిన్ క్యాట్, దీనిలో లేదు క్యాట్ అనేది ఇంపార్టెంట్. గ్రెప్ ఉంది. సో ఇలా కొన్ని కమాండ్స్ ఉంటాయి, వాటిని ఆ కమాండ్స్ నేర్చుకోవాలి. ఎందుకు, ఫైల్స్ మనం ఒకటే కాదు అందరికీ ఇంపార్టెంట్. యూనిక్స్ కమాండ్స్ అందరికీ కావాలి. ఫైల్స్ ప్రతి ఒక్కరికి ఫైల్స్ సర్వర్లోకే వస్తాయి. అందులో మనం రీడ్ చేయాలనుకున్నప్పుడు ఈ కమాండ్స్ మ్యాండేటరీ. ఒక ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇందులో? ప్రాజెక్ట్స్ లేదన్నా, అర్థమైంది. సుబ్బు కొత్త సుబ్బు ఒకసారి ఉన్నాడు ఆయన. మ్యూట్లో ఉన్నాడు. సాయి ఉన్నాడు. సాయి ఉన్నాడు ఇక్కడే. ఏమైనా చెప్పాలా? ప్రోగ్రామ్ ఏమైనా ఉందా? సాయి ఒక అమ్మాయిని కలబెట్ట జరుగుతున్నాడు ఇంటి దగ్గర. అవునా సాయి నాడా సార్ రికార్డింగ్లో ఉందిలే. ఓకే వదిలే. సరే నెక్స్ట్ లాస్ట్ టాపిక్ ఏం కాదు. సో మనం సపోర్ట్ చేసినాం అనుకో, సో జీరా టికెటింగ్ టూల్ మీద పని చేయాల్సి వస్తుంది. టూల్స్ ఉంటాయి. సో టికెటింగ్ టూల్ ఎందుకు, సో ఏదన్నా ఇష్యూ వచ్చింది, ఆ ఇష్యూని ఎవరికైనా అసైన్ చేయాలా, ట్రాక్ చేయాలా, అది ఇష్యూ స్టేటస్ ఏంది, ఎంతవరకు వచ్చింది, సో ఇవన్నీ మనం ట్రాక్ చేసుకునే దానికి ఒక టికెటింగ్ టూల్స్ ఉంటాయి. సో ఆ టికెటింగ్ టూల్స్ మనకు చాలా ఉన్నాయి. ఏమో టికెటింగ్ టూల్స్ ఉన్నాయి, జీరా ఒకటి, ఇంకా సర్వీస్ నౌ, ఇంకా అలాంటి చాలా ఉన్నాయి. ఎక్కువ వాడేది ఈ రెండే. సో జీరా టికెటింగ్ టూల్, సో సెకండ్ సర్వీస్ నౌ. సో జీరా టికెటింగ్ టూల్ ఎక్కువ నాకు తెలిసి ఒక 80% వాడతారు, ఓకేనా. సో టికెట్ టైప్స్ ఎలా ఉంటాయంటే ఇన్సిడెంట్స్ అని, చేంజ్ రిక్వెస్ట్ అని, ప్రాబ్లమ్ టికెట్ అని, సర్వీస్ రిక్వెస్ట్ అని, సో ఇలా ఉంటాయి అన్నమాట. ఇన్సిడెంట్ అంటే ఏంటంటే, సో అన్ఎక్స్పెక్టెడ్ ఎర్రర్ వచ్చింది, సో డైలీ ఈ ప్రొసీజర్ ఎగ్జిక్యూట్ అవుతుంది ప్రాపర్గానే, బట్ ఈరోజు ఎర్రర్ వచ్చింది. సో మేబీ మ్యాక్సిమం డేటా ఇష్యూ ఉండొచ్చు, లేదంటే ఏదన్నా డేటాబేస్ డౌన్ అయి ఉంటుంది, సర్వర్ డౌన్ అయి ఉంటుంది. సో ఇలాంటి కేసెస్ మ్యాక్సిమం డేటా ఫిక్సెసే ఉంటాయి. సో ఇన్సిడెంట్స్
ఇన్సిడెంట్ అంటే ఏంది, నిన్న వర్క్ అవుతానేది బాగానే, ఈరోజు ఫెయిల్ అయ్యింది. ఈరోజు డేటా ఏదైనా మిస్ మ్యాచ్ అయిపోయింది, డేటా ఫెయిల్ అయిపోయింది. సో వాళ్ళు ఏం చేస్తారంటే అది నిన్న నేను ఒక ట్రాన్సాక్షన్ చేసినాను, కనపడటంలే. ఎందుకు కనపడడంలో అది లోడ్ అవ్వాలా, ఏదో సంథింగ్ ఏదో పెండింగ్లో పడిపోయింది. అది మనం వెరిఫై చేయాలి. మన టికెట్ అసైన్ చేస్తారు యూజరు. సో దాన్ని మనం ఎవరు అసైన్ చేస్తారంటే ఒక సింపుల్ పర్ డేకి ఒక 4 టికెట్స్ వస్తాయి అనుకుందాం. మన టీంలో ఒక 4-5 ఉన్నాం. ఏం చేస్తారో అంటే ఒకరు ఉంటారు టీమ్ లీడ్ కానీ ఇంకో టీం మెంబర్ ఎవరో ఉంటారు. సో దీనికోసమే సో ఈ టికెట్ ఒకటి వచ్చింది రిలేటెడ్ టు సమ్ ఆబ్జెక్ట్, దీని మీద ఎవరు బాగా చేయగలుగుతారో వాళ్ళకి అసైన్ చేసుకుంటారు. ఓకేనా. పర్ హెడ్ 1-2 టికెట్స్ ఉంటాయి ఒక రోజుకి. సో దాన్ని అనలైజ్ చేసి మనం దాన్ని ఫిక్స్ చేసి రిటర్న్ చేయాలి, క్లోజ్ చేయాలి టికెట్స్. సో ఇన్సిడెంట్ అంటే ఏం చేయాలా, ఫస్ట్ ఇష్యూ ఏందో ఐడెంటిఫై చేయాలి. సో నిన్న జరుగుతూ ఉంది, ఈరోజు ఫెయిల్ అయ్యింది అంటే ఏదో సంథింగ్ మనం ఏం చేయాలా, ఆ ఇన్సిడెంట్ సంబంధించిన ప్రొసీజర్, ఫంక్షన్, కొరియో ఎగ్జిక్యూట్ చేయాలా. సో మనకు అర్థం కాలేదు వెంటనే ఏం చేయాలా, ఎవరైతే రైజ్ చేసి ఉంటారో వాళ్ళకి పింగ్ చేసి అడగాల. సో నువ్వు రైజ్ చేసిన టికెట్, సో నాకు అర్థం కాలేదు, ఎక్స్ప్లెయిన్ చేస్తావు. అప్లికేషన్స్ ఉంటాయి, అప్లికేషన్ నుంచి వాళ్ళు నావిగేషన్ ఎక్కడి నుంచి వెళ్ళినప్పుడు ఈ ఇష్యూ వచ్చింది సేమ్ మనం రిప్లికేట్ చేయాలా. మనకు అదే సేమ్ వస్తూ ఉంది ఎర్రర్ వచ్చినప్పుడు ఈజీగా అర్థమైపోతుంది. సో దాని బ్యాక్గ్రౌండ్లో ప్రొసీజర్ ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది. మనం మాన్యువల్ పారామీటర్ ఎగ్జిక్యూట్ చేసి పాస్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తాము, ఈజీగా అర్థమైపోతుంది. సో అది ఎక్స్పీరియన్స్ మీద వచ్చేస్తుంది. సో చేంజ్ రిక్వెస్ట్ అంటే ఏదైనా కోడ్ లెవెల్ చేంజెస్ వచ్చినాయి. ఓకేనా. సో ఇతను ఇన్సిడెంట్ రైజ్ చేసినాడు, సో ఏదో సమ్ కాలము సైజు తక్కువ ఉంది, ఇతను పెద్దది ఇచ్చినాడు. సో ఏం చేసినాడు, నాకు ఖచ్చితంగా అంతే కావాలా అన్నప్పుడు ఏం చేయాలి, మనం కోడ్ చేంజ్ చేయాలి, ఆల్టర్ చేయాలి, టేబుల్ని ఆల్టర్ చేయాలి. లేదు ఇంకో కాలం వాల్యూ ఎక్స్ట్రా వస్తుంది, దాన్ని ఇంకో టేబుల్ కాలంలో మెయింటైన్ చేయాలి. ఏం చేయాలి, ఆల్టర్ చేయాలి. లేదు ఒక టేబుల్ డేటా ఇంకో కాలం నుంచి ఇంకో కాలం మ్యాపింగ్ చేయాలా, ప్రొసీజర్లో చేంజెస్ చేయాలా, ప్రొసీజర్లో చేంజ్, కోడ్ చేంజ్, ఎనీ కైండ్ ఆఫ్ కోడ్ చేంజ్ చేయాల్సి వచ్చినప్పుడు సిఆర్ ఉండాలి. సిఆర్ అంటే చేంజ్ రిక్వెస్ట్. అర్థమవుతుందా. సో ఫస్ట్ ఇన్సిడెంట్ ఒకటి వస్తుంది, ఐడెంటిఫై చేస్తాం ఇష్యూ వచ్చినప్పుడు వాళ్ళకి చెప్తాం అనమాట. సో ఇది ఇష్యూ. సో అది నార్మల్గా ఏదైనా ఫిక్స్ అయిపోతే ఓకే, లేదు ఏదైనా కోడ్ లెవెల్ చేంజెస్లో చేయాలన్నప్పుడు వాళ్ళని అడుగుతాం, సిఆర్ రైజ్ చేయండి, చేస్తాం. అర్థమైందా. ఇన్సిడెంట్ సిఆర్కి చేంజ్ డిఫరెన్స్ అర్థమైందా. సో ప్రాబ్లం టికెట్ ఏమంటే నోన్ ప్రాబ్లం టికెట్. నోన్ తెలుసు నాకు ఈ ప్రాబ్లము రెగ్యులర్గా వస్తూ ఉంటుంది, సేమ్ కైండ్ ఆఫ్ ప్రాబ్లం, బట్ పర్మనెంట్ సొల్యూషన్ లేదు. దానికి ప్రాబ్లం వస్తుందనేది తెలుసు, వచ్చినప్పుడు ఏదో కొంచెం స్టెప్స్ ఉంటాయి. సో దాన్ని బైపాస్ చేసి ఎగ్జిక్యూట్ చేయడం, అంటే దాన్ని ఏదో సమ్ స్క్రిప్ట్ ఏదైనా ఉంటుంది, అది ఎగ్జిక్యూట్ చేస్తే ఇది ఫిక్స్ అయిపోతుంది. ఆ స్క్రిప్ట్ రెడీగా ఉంటుంది, ప్రాబ్లం టికెట్ స్క్రిప్ట్. సో వచ్చిన ప్రతిసారి మనం ఏం చేస్తామంటే ఆ స్టెప్స్ ఫాలో అవుతాము, అది కంప్లీట్ అయిపోతుంది. సో నోన్ ప్రాబ్లం, తెలిసిందే ప్రాబ్లము రిపీటెడ్గా వస్తామంటే దాన్ని ప్రాబ్లం టికెట్లో పెడతారు వాళ్ళు. ఇది నీకు తెలుసు ఆల్రెడీ, దీన్ని ఫిక్స్ చేసి ఇచ్చేసారు. ప్రాబ్లం టికెట్స్ క్రియేట్ చేస్తాము, ఇన్సిడెంట్ నుంచే ప్రాబ్లం టికెట్స్ క్రియేట్ చేస్తాము. అదే ఏదన్నా ఇన్సిడెంట్ నుంచి కంటిన్యూ. అదే ప్రాబ్లం టికెట్ అంటే మనకు ఆల్రెడీ తెలుసుంటుంది ఆ ఇష్యూ, రిపీటెడ్గా మల్టిపుల్ టైమ్స్ వచ్చింటుంది అది. ఓకేనా. నోన్ ఇష్యూనే ఓకే, మన దగ్గర ఏదో సమ్ సర్టన్ స్టెప్స్ ఉంటాయి, ఓకేనా, మెయింటైన్ చేస్తూ ఉంటాము. సో దాన్ని బట్టి దాన్ని ఫిక్స్ చేసుకుంటాం. ఐడెంటిఫికేషన్ మనమన్నా చేయొచ్చు, అది వాళ్ళే చేసినా సరే ప్రాబ్లం టికెట్. సో కొన్నిసార్లు ఇన్సిడెంట్ తెలియక వాళ్ళు ఇన్సిడెంట్ రైజ్ చేసినారనుకో, ఇది ఆల్రెడీ నోన్ ప్రాబ్లమే, రైజ్ ప్రాబ్లం టికెట్ అనేసి మనమే చేసుకోవడం, లేదంటే వాళ్ళని రైజ్ చేయించడం చేస్తూ ఉంటాం. ఓకేనా. డిఫరెన్స్ అర్థమైందా. ఇన్సిడెంట్ అంటే డైలీ వర్క్ అవుతూ ఉంటుంది, అనుకోకుండా ఫెయిల్ అయిపోయింది ప్రోగ్రామ్, లేదంటే ఏదో సమ్ ఇష్యూ వచ్చింది. సో చేంజ్ రిక్వెస్ట్ అంటే కోడ్ లెవెల్ చేంజెస్. ప్రాబ్లం టికెట్ అంటే నోన్ ఇష్యూస్ ఉన్నప్పుడు ప్రాబ్లం టికెట్. సో సర్వీస్ రిక్వెస్ట్ అంటే సో ఏదైనా స్క్రిప్ట్ వాళ్ళు అడగడం కానీ ఏదైనా కొంచెం డేటా ఇన్ఫర్మేషన్ వాళ్ళకి అవసరం ఉంటే, సో అలాంటి కైండ్ ఆఫ్ అప్పుడు సో కొన్ని స్క్రిప్ట్స్ వచ్చి ఎగ్జిక్యూట్ చేయమన్నా, సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇది ఇష్యూ ఏం అవ్వదు, సో ఇలాంటి టికెట్స్ ఏమన్నా ఉంటే వాటిని సర్వీస్ రిక్వెస్ట్తో రైజ్ చేసుకుంటారు. సో అది ఓకే. ఏమైనా డౌట్స్ ఉన్నాయా?